Am I audible? చెప్పండి మోహన గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అర్థం కాలేదండి, ఏంటండి? గుడ్ మార్నింగ్, ఆడిబుల్ మేడం. ఆడిబుల్. థ్యాంక్ యూ. క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఎవరైనా మైక్రోఫోన్ ఆన్ చేసుకుని ఉంటారా, లేదా నార్మల్గా క్లాస్ చెప్పమంటారా? దిలీప్ ఎవరైనా ఆన్ చేసుకుంటారా మేడం? నేనైతే ఆఫ్ చేస్తున్నాను. కొంచెం క్లమ్జీగా ఉంటుంది. ఓకే, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, క్లాస్ ఆన్ లో పెట్టుకుందాం. ఎందుకంటే ఆడిబుల్ గా ఉందా లేదా అని చెప్పి. ఓకేనా? దిలీప్, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒకసారి చెప్తాను, ఎందుకంటే మార్నింగ్ మిస్టేక్ జరిగింది కదా. సో ఫస్ట్ ఏంటంటే, మీకు మెయిన్స్కి ప్రతి ఒక్క సబ్జెక్ట్ 150 మార్క్స్కి ఉంటుంది, అందరికీ తెలిసిందే. సో క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏమేమి ఉంటాయి? తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయితేనే మీ మెయిన్స్ కౌంట్ అవుతుంది. ఓకేనా? సో క్వాలిఫైయింగ్ పేపర్సే కదా అని చెప్పి తెలుగుని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగు మీద కాస్త ఫోకస్ పెట్టండి. సందులు, సమాసాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటి గురించి ఒకసారి చూసుకోండి. తెలుగు కూడా మీకు ఇంపార్టెంటే. అంటిల్ అన్లెస్ మీరు క్వాలిఫై అయితే తప్ప మెయిన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ కౌంట్ అవ్వదు. ఓకేనా? మరి నెక్స్ట్ ఏంటి? ఫారెస్ట్రీ 1కి 150 మార్క్స్ ఉంటాయి, ఫారెస్ట్రీ 2కి 150 మార్క్స్ ఉంటాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీకు అదర్స్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఈ ఫారెస్ట్రీ సబ్జెక్ట్లోనే డిఫరెన్స్ అనేది వస్తుంది. టోటల్ 300 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? మ్యాథ్స్, జనరల్ మ్యాథ్స్. జనరల్ మ్యాథ్స్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది? 150 మార్క్స్కి ఉంటుంది. సో +1 -0.33. ఓకేనా మేడం? ఫారెస్ట్రీ ఒక పేపరే మేడం. ఓకే. ఏంటి ఎఫ్ఎస్ఓకి ఒక పేపరేనా? ఎఫ్ఆర్ఓకి అయితే అంటే 2 పేపర్స్ ఉంటాయి. జనరల్గా నేను ఏసీఎఫ్కి, ఎఫ్ఆర్ఓకి వీటికి చూసాను అనమాట. ఎఫ్ఎస్ఓకి నాకు ఐడియా లేదు, బట్ స్టిల్ ఓకే. ఒక పేపరేనా? మరి అప్పుడు మెయిన్స్ ఎన్ని మార్క్స్ మీకు? 450కి మేడం. 450కేనా? సో 150 మ్యాథ్స్, 150 ఫారెస్ట్రీ. నెక్స్ట్ ఏంటి? జనరల్ స్టడీస్ 150యా? అవును మేడం. ఓకే. జనరల్ స్టడీస్ 150. అప్పుడు మీకు ఇక్కడ ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు ఫారెస్ట్రీకి కానీ మ్యాథ్స్కి కానీ ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఎఫ్ఆర్ఓకి అయితే 300 మార్క్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఫారెస్ట్రీ దగ్గర పెడతాం అనమాట. బట్ ఇక్కడ ఏంటి? మ్యాథ్స్కి ఫారెస్ట్రీకి ఈక్వల్ వెయిటేజ్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? రెండింటిని ఈక్వల్ టైం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు మీకు అదర్స్కి. ఎందుకు? 150 మార్క్సే డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. సో మ్యాథ్స్ అనేది ఎంతవరకు మీరు ప్రాక్టీస్ చేస్తే అన్ని మార్క్స్ వస్తాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 149 కూడా తెచ్చుకుంటారు. ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఇలాంటివి రాసిన వాళ్ళు 150కి 149 కూడా తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరేం చేయాలి? మ్యాథ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇవాళ క్లాస్ జరిగిందా? ట్రిగ్నోమెట్రిక్ బేసిక్స్ చెప్పామా? బేసిక్స్ మీద ఏవే పీవైక్యూస్ అడుగున్నారు, పీవైక్యూస్ ఏంటో కూడా నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. బట్ మీరు అక్కడ ఏం అనాలిసిస్ చేయాలి అంటే, ఒక పేపర్ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీఎఫ్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఏసీఎఫ్ పేపర్, రేంజర్ పేపర్, ఎఫ్ఎస్ఓ పేపర్, ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2023లో కండక్ట్ చేశారు, లేదా 2019లో కండక్ట్ చేశారు. 2019లో కండక్ట్ చేసిన ప్రతి ఫారెస్ట్ ఎగ్జామ్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన మ్యాథ్స్ పేపర్స్ అన్ని చూడండి. మ్యాథ్స్లో ఇప్పుడు బేసిక్స్ మీద ఏసీఎఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 మార్క్స్ 4 క్వశ్చన్స్ అడిగారు అనుకుందాం, రేంజర్లో 3 క్వశ్చన్స్ అడిగారు అనుకుందాం, ఎఫ్ఎస్ఓలో 2 క్వశ్చన్స్ అడిగారు అనుకుందాం. ఇవి మొత్తం ప్రాక్టీస్ చేయండి. మీరు చేయగలుగుతున్నారా లేదా? లేదు, మీకు ఆన్సర్ రావడం లేదు, పోస్ట్ చేయండి గ్రూప్లో. మ్యాథ్స్ కంటూ ఒక స్పెషల్గా గ్రూప్ క్రియేట్ చేస్తారు సార్. సో మీరు ఓన్లీ మ్యాథ్స్ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి మీరు క్వశ్చన్స్ అనేటివి పోస్ట్ చేయండి. మీరు సాల్వ్ చేయగలిగితే మీరు చేయండి, లేదా అదర్ పియర్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళైనా సాల్వ్ చేస్తారు. లేదంటే ఎవరు సాల్వ్ చేయట్లేదు అంటే నేనే సాల్వ్ చేసి మీకు అది పక్క రోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ ఏంటి? మ్యాథ్స్ 150 మార్క్స్ ఉంది కాబట్టి ట్రిగ్నోమెట్రీలో ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే 7 క్వశ్చన్స్ నుంచి 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈజీగా మీరు దాంట్లో బేసిక్స్ నుంచి 3 or 4 మార్క్స్ అనేది తెచ్చేసుకోవచ్చు అనమాట. ట్రిగ్నోమెట్రీ మీకు డెప్త్గా ఇవ్వలేదు. బేసిక్స్ లైక్ సైన్ థీటా అంటే ఏంటి, కాస్ థీటా అంటే ఏంటి, థీటా వాల్యూ 30 ఉన్నప్పుడు ఏమొస్తుంది, 60 ఉన్నప్పుడు ఏంటంటే వాల్యూ పుట్టింగ్ మెథడ్స్,
పైథాగరన్ ట్రిప్లెట్స్ ఇలాంటి వాటి మీదే ఎక్కువగా బిట్స్ అడుగున్నారు. ఒక 3 to 4 మార్క్స్ ఎవ్రీ పేపర్‌లో ఎలాంటివి అడుగున్నారు అంటే చిన్న చిన్న కాన్సెప్ట్స్ అడుగున్నారు. ఆ 1 లేదా 2 క్వెషన్స్ మాత్రమే కాంప్లికేటెడ్‌గా అనిపిస్తాయేమో. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కాంప్లికేటెడ్ అనిపించవు. మీకు ట్రిగ్నోమెట్రీకి మాత్రమే లెస్ టైమ్ అనేది పడుతుంది. ఈవెన్ దో మీరు మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ కాకపోయినా ట్రిగ్నోమెట్రీలో పెద్ద పెద్ద కాలిక్యులేషన్స్ ఏవి ఉండవు మీరు ఆల్జిబ్రా తీసుకున్నా ఇంకేదైనా కాన్సెప్ట్స్ తీసుకున్నా ఇవి టైం కన్స్యూమింగ్ గా ఉంటాయి. ఎందుకు కన్స్యూమింగ్ గా ఉంటాయి అంటే వీటిల్లో క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఉంటుంది. వెన్ యూ ఆర్ ఫ్రమ్ అదర్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ కాకోకుండా బైపీసీ కానీ ఇంకా అదర్ బ్యాక్గ్రౌండ్ హెచ్ఈసీ కానీ సిఈసీ కానీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. బట్ మీకు టేబుల్స్ వచ్చి స్క్వయర్స్ క్యూబ్స్ ఇవి కానీ మీరు రిమెంబర్ చేసుకోగలిగితే అందరిలానే మీరు కూడా స్పీడ్గా చేయొచ్చు అనమాట. స్క్వైర్స్ మీరు ఎక్కడి వరకు గుర్తుపెట్టుకోవాలి అంటే 25 స్క్వైర్స్ గుర్తుపెట్టుకోండి. కనీసం 15 క్యూబ్స్ అన్న గుర్తుపెట్టుకోండి. స్క్వైర్స్ అంటే ఎలాగా 1 స్క్వేర్ ఎంత, 2 స్క్వేర్ ఎంత, 3 స్క్వేర్ ఎంత, 4 స్క్వేర్ ఎంత, 5 స్క్వేర్ ఎంత, ఇలాగా మీరు చెప్పగానే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈజీగా మీరు ఎక్కడైనా వచ్చినప్పుడు ఓకే ఇది ఈ స్క్వేర్ కదా అని చెప్పేయగలగాలి. అలాగా మీరు ఎక్కడి వరకు నేర్చుకోవాలి 25 స్క్వేర్ నేర్చుకోవాలి. ఓకేనా? 25 స్క్వేర్స్ మీకు గుర్తుండాలి, క్యూబ్స్ 15 వరకు గుర్తుండాలి. రేపటి క్లాస్కి వచ్చే లోపల మీరు ఏమేమి నేర్చుకోవాలి, స్క్వేర్స్ నేర్చుకోవాలి, క్యూబ్స్ నేర్చుకోవాలి. ఓకేనా? తర్వాత ఏంటంటే ట్రిగ్నోమెట్రీ చూద్దాం. మరి ట్రిగ్నోమెట్రీలో ఏమేమి ఉంటాయి అంటే సైన్ థీటా బేసిక్స్ చెప్పాను కదా, ఇవే బేసిక్స్ అనమాట. సైన్ థీటా అంటే ఏంటి, కాస్ థీటా అంటే ఏంటి, టాంజెంట్ అంటే ఏంటి, టాన్ థీటా అంటాం మనం, దీన్ని టాన్ ఎక్స్ అంటాం. అసలు టాన్ ఎక్స్ అంటే ఏంటి, లేదు కాస్ ఎక్స్ అంటే ఏంటి, కొసికెంట్ అంటే ఏంటి, సీకెంట్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ మీకు బేసిక్ టర్మినాలజీ అనేది చెప్తాను. తర్వాత ఫస్ట్ మీకు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే ట్రయాంగిల్ డెఫినిషన్ నుంచి స్టార్ట్ చేస్తాను. అసలు ట్రయాంగిల్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతుంది, దీని మీద మనం మీకు ప్రీవియస్గా ఎఫ్ఎస్ఓలో అడిగిన ప్రిలిమ్స్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగారు ట్రయాంగిల్ మీద. ఎలా ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి మీకు తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు అది నేను చూపిస్తాను. తర్వాత ట్రయాంగిల్స్ లో టైప్స్ ఉంటాయన్నమాట. అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటి, రైట్ యాంగిల్ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి ఉంటాయి. ఇది మీకు ఎక్కడ చెప్తాను, జనరల్ గా అయితే జామెట్రీలో మళ్ళీ చెప్తాను అనమాట. బట్ స్టిల్ ఏంటంటే మీకు బేసిక్స్ తెలియకోకుండా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్తే కరెక్ట్ కాదు కాబట్టి సో నేను బేసిక్స్ అనేటివి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు ఏం చెప్తాను, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోనో లేదా ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకొని సైన్ థీటా ఎలా ఫామ్ అవుతుంది, కాస్ థీటా ఎలా ఫామ్ అవుతుంది, టాన్ థీటా అంటే ఏంటి, కొసికెంట్ అంటే ఏంటి. ఓకేనమ్మా, మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోతే ఈ టర్మినాలజీ మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు, బట్ స్టిల్ మీకు అలవాటు అయిపోతుంది అనమాట. సీకెంట్ అంటే ఏంటి, ఇలాంటివి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. తర్వాత ఏం చెప్తాము, ఆ థీటా ప్లేస్ లో 0 పెడితే ఏమవుతుంది, 90 పెడితే ఏమవుతుంది, 120 పెడితే ఏమవుతుంది, 60 పెడితే ఏమవుతుంది, 45 పెడితే ఏమవుతుంది, ఏ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ వాల్యూస్ టేబుల్స్ లాగా మనం గుర్తుపెట్టుకోవాలి, అలాంటివన్నీ చెప్తాను. ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేపిస్తాను అనమాట. 4 to 5 క్వశ్చన్స్ వచ్చున్నాయి ఒక్కొక్క పేపర్లో, అవి మనం డిస్కస్ చేసుకుందాం. నేను కొన్ని చెప్తాను, మీరు మిగిలిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీరు చేసుకోండి అనమాట. లేదు రావట్లేదు అంటే గ్రూప్ లో పోస్ట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. పక్క రోజు క్లాస్ లో కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? తర్వాత ఏం చేద్దాము, ఓకే మీకు ఇవాళ క్లాస్ లో ట్రయాంగిల్ డెఫినేషన్ చెప్తాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ చెప్తాను, సైన్ థీటాస్ ఇవి ఎలా ఫామ్ అవుతున్నాయో చెప్తాను. తర్వాత ఏం చెప్తాను, ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ కి వాటి వాల్యూ ఎలా డిఫైన్ చేయాలో చెప్తాను. ఇంకా ఏం చెప్తాను, కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1, ఇలాంటివన్నీ. ఇవేంటి, ఇవి జనరలైజ్డ్ ఫార్ములాస్, ఇవి చెప్తాను అనమాట. తర్వాత రెసిప్రోకల్ అంటే ఏంటి, సైన్ ఎప్పుడు కాస్ అవుతుంది, కాస్ ఎప్పుడు అదర్ దాంట్లోకి మారుతుంది, ఇప్పుడు కాట్ టాన్ ఎప్పుడు మారుతుంది, కొసికెంట్ సీకెంట్ గా ఎప్పుడు మారుతుంది, ఇవి నేర్పిస్తాను. వీటిని ఏమంటాము, కాంప్లిమెంటరీ అంటాము. ఇవి కూడా మనం ఇవాళ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవాళ క్లాస్ లో మనం ఈ 5 కాన్సెప్ట్స్, ఈ 6 కాన్సెప్ట్స్, ఈ అజెండా ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకుంటాం అనమాట. బేసిక్సే కదమ్మా, మిస్ అవుతారు. బేసిక్సే కదా నాకు వచ్చు అనుకుంటారేమో, బట్ స్టిల్ బేసిక్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాథ్స్ లో. ప్లస్ ఎర్లీ మార్నింగే క్లాస్ తీసుకుంటాను. మీరు అందరు ఫీజిబుల్ అయితే 7 to 8 తీసుకోమన్నా ఐఎమ్ ఓకే, 7 to 8 క్లాస్ తీసుకోమన్నా ఐఎమ్ కంఫర్టబుల్. లేదు అంటే డైలీ 7 to 8 ఎందుకులే మేడం 8 to 9 తీసుకుందామన్నా కూడా ఓకే, 8 to 9 అయినా తీసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ 1 hour నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు ట్రిగ్నోమెట్రీ చెప్పడానికి మీరందరు స్పీడ్ అయ్యారు అనుకున్నామా, ఫస్ట్ ఏం చేద్దాం, ఒక 3 days స్లోగా వెళ్దాం, ఒక 1 hour తీసుకుందాం క్లాస్, చాలా స్లోగా స్టార్ట్ చేద్దాం.
తర్వాత ఏం చేద్దాం, నెక్స్ట్ 4 days కొంచెం స్పీడ్ అవుదాం. ఎందుకంటే ఆల్రెడీ మనకి బేసిక్స్ అన్ని వచ్చి ఉంటాయి కాబట్టి నెక్స్ట్ 4 days ఏం చేద్దాం, కొద్దిగా స్పీడ్గా చేద్దాం. అంటే ఒక 2 hours క్లాస్ తీసుకుందాము, లేదా 1.5 hour క్లాస్ తీసుకుందాము, బ్రేక్ తీసుకుందాము. కొంచెం ఇంటరాక్టివ్గా ఉండండి, మ్యాథ్స్ క్లాస్ కదా. ఇంటరాక్షన్ ఎంత ఉంటే అంత ఈజీగా ఉంటుంది అనమాట మీకు అక్యుములేషన్ చేసుకోవడానికి నాలెడ్జ్. ఓకేనా. ప్లస్ మీ పియర్ గ్రూప్ ఎవరైతే ఉంటారో, మీ పియర్స్ అంటారు కదా, మీ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, వీళ్ళందరి మధ్య మీరు డిస్కస్ చేసుకునేటప్పుడు క్వశ్చన్స్ పెట్టుకోండి అనమాట. పోల్లో పెట్టండి, డైలీ ఎవరో ఒక పోల్ పెట్టండి. ఇవాళ జరిగిన కాన్సెప్ట్ మీద ఒక పోల్ పెట్టండి, లేదా నేనైనా పెడతాను. మీరు పెడితే కొంచెం బాగుంటుంది అనమాట. పోల్ క్రియేట్ చేయండి, వాటిలో ఆన్సర్ చేయండి. ఓకేనా. మనం ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతున్నామో చూడండి. అంతేగాని వాళ్ళందరూ ఆన్సర్ చేశారు, నేను ఆన్సర్ చేయలేకపోయినా ఇంత చిన్న క్వశ్చన్ అని మాత్రం డిమోటివేట్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ రాసిన ప్రతి ఒక్కరు ఎగ్జామ్ లో రాస్తారని గ్యారంటీ లేదు. వాళ్ళ మైండ్ అప్పుడు పనిచేస్తుందని కాన్సిస్టెంట్ గా చెప్పలేము. సో మీరు డైలీ ఒక 1-2 hours కానీ మ్యాథ్స్ మీద స్పెండ్ చేయగలిగితే 149 కూడా స్కోర్ చేయొచ్చు 150 మార్క్స్ కి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను మీకు ఏవే కాన్సెప్ట్స్ చెప్తాను అంటే, ట్రిగనోమెట్రీ, చాలా స్కోరింగ్ కాన్సెప్ట్స్ చెప్తానమ్మా. జామెట్రీ అయితే మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మెన్సురేషన్లో 2D ఉంటుంది, 3D ఉంటుంది. ఓకేనా. 2D మెన్సురేషన్, 3D మెన్సురేషన్ ఉంటుంది. ఓకేనా. 3D కావాలంటే సార్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కేఎస్ఎస్పి సార్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేనైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మ్యాథ్స్ నేను చెప్పేదే కంఫర్టబుల్గా ఉంది అంటే నేనే చెప్తాను, లేదు సార్ దగ్గర చెప్పిమంటే సార్ దగ్గర చెప్పిస్తాను. ఆల్జిబ్రా సార్ డిస్కస్ చేస్తారు, స్టాటిస్టిక్స్ సార్ డిస్కస్ చేస్తారు, ఇంకా అదర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అవి మనీ సార్ డిస్కస్ చేస్తారు. ఓకేనా. లేదు అందరు కంఫర్టబుల్గా ఫీల్ అయితే నేనే చెప్తాను. లేదు వీటిలో ఏంటంటే ఈ ఆల్జిబ్రా కానీ స్టాటిస్టిక్స్ కానీ కేఎస్ఎస్పి సార్ ఎలా డిస్కస్ చేస్తారంటే వితౌట్ ఫార్ములాస్ డిస్కస్ చేస్తారు. ఆల్జిబ్రా కూడా మీరే డిస్కషన్ చేయండి మేడం. ఓకే అది కరెక్ట్గా ఉంటుంది మేడం ఆల్జిబ్రా. ఓకే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు దిలీప్. మీరందరూ కంఫర్టబుల్ అని ఫీల్ అయితే ఐ డిస్కస్ అనమాట. సార్ ఏం చెప్తారంటే టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, ఇలాంటివి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అవి వితౌట్ ఫార్ములాస్ ఎలా సాల్వ్ చేయాలి అంటే, మీరు టిప్స్లో ఎలా ఆన్సర్ చేయాలి, ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలి, లెస్ దెన్ 1 minute ఎలా చేయాలి, నేను చెప్తాను కావాలంటే ఆ కాన్సెప్ట్స్. బట్ ఈ టిప్స్ కోసం సార్ క్లాస్ వినండి. ఓకేనా. ఓకే మేడం. లెస్ దెన్ 1 minute లో ఎవరు సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళే ఉంటారన్నమాట రేస్ లో. ఇప్పుడు నీకు 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 minutes కదా ఉంది. సో మీరు ట్రిగ్నోమెట్రీ అనేది లెస్ దెన్ 1 minute ఆన్సర్ చేయడానికి చూడాలి. అంటే 30 to 40 seconds లో మీరు ఆన్సర్ చేసేదానికి చూడాలి. అప్పుడు మాత్రం మీకు టైం మిగులుతుంది. ఈ ఆల్జిబ్రా ఎక్కడైతే టైం కన్జ్యూమింగ్ ఉంటుందో వాటిల్లో మీకు ఇక్కడ టైం సేవ్ అవుతుంది కాబట్టి ఒక 1 minute ఆలోచించడానికి పట్టినా కూడా నో ప్రాబ్లం. అప్పుడే మీరు 149 క్రాక్ చేయగలుగుతారు. ఓకేనా. మీ టార్గెట్ ఏంటి 149. ఎందుకు, ఇక్కడ మీరు ట్రిగ్నోమెట్రీలో లెస్ టైం వేస్ట్ చేస్తున్నారు కాబట్టి, లెస్ టైంలోనే క్రాక్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మీకు టైం మిగులుతుంది కాబట్టి మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ చాలా ఈజీ. ఫస్ట్ థింగ్ ఈ బేసిక్స్ ఏదైతే ఉందో దీని నుంచే 4 to 5 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. సో బేసిక్స్ మీద మీరు బాగా ఫోకస్ చేయండి. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు రిమెంబర్ చేసుకోవాలి. ఒక 10 to 11 ఐడెంటిటీస్ మీ మైండ్లో ఎప్పుడు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు అనమాట. ట్రిగ్నోమెట్రిక్ టేబుల్స్ ఉన్నాయి. ట్రిగ్నోమెట్రిక్ టేబుల్స్ అంటే ఏంటి, ఇప్పుడే చెప్పాను మీకు. తీటా 0 అయినప్పుడు ఏం జరుగుతుంది, 90 అయినప్పుడు వాల్యూ ఎంత, 60 అయినప్పుడు వాల్యూ ఎంత, 15 అయినప్పుడు వాల్యూ ఎంత, ఇలాగా కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ టేబుల్ మీకు ఇస్తాను, అది మీరు మెమరైజ్ చేసుకోవాలి. రేపటి క్లాస్కి మీరు వచ్చేసరికి స్క్వేర్స్ నేర్చుకోవాలి, క్యూబ్స్ నేర్చుకోవాలి. స్క్వేర్స్ క్యూబ్స్ ఇప్పుడే నేర్చుకోకపోయినా పర్వాలేదు, ఆల్జిబ్రా క్లాస్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా నేర్చుకోండి. బట్ ఇప్పటి నుంచి మీరు చదువుతుంటే గుర్తుంటాయని ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఓకేనా. తర్వాత ఏంటి, ఈ తీటా వాల్యూస్ టేబుల్ ఏదైతే ఉందో ఇది మాత్రం ఖచ్చితంగా మెమరైజ్ చేసుకోండి. రేపటి క్లాస్కి వచ్చేసరికి ఈ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రిమెంబర్ చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా నేర్చుకొని రండి రేపటి క్లాస్లో. ఇవాళ క్లాస్లో నేను ఇవి రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టేబుల్స్ చెప్తాను, ట్రిప్లెట్స్ చెప్తాను. సో ఖచ్చితంగా రేపటి క్లాస్ మీరు వచ్చేసరికి ట్రిప్లెట్స్, టేబుల్స్ మెమరైజ్ చేసుకొని రావాలన్నమాట. నెక్స్ట్ ఏం మెమరైజ్ చేసుకొని రావాలి, కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవే మీరు రేపటి క్లాస్లో చూసుకొని రావాలన్నమాట. ఓకేనా. ఈ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఏదైతే ఉందో ఇది విడిగా చెప్తాను. ఇక్కడ వరకే ట్రిగ్నోమెట్రీ బేసిక్గా చెప్పాలంటే. మనం ట్రిగ్నోమెట్రీని యూజ్ చేసుకొని ఎలివేషన్ ఎంత ఉంది,
అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలివేషన్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఏదైనా ఒక బాల్ ప్రొజెక్ట్ అయినప్పుడు అది ఇంత ఎలివేషన్తో పడినప్పుడు ఎంత హైట్లో ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం యూజింగ్ ట్రిగ్నోమెట్రీ. మీకు ఫారెస్ట్రీలో కూడా ఈ కాన్సెప్ట్ ఒక దగ్గర సర్వేయింగ్ దగ్గర చెప్తారు అనుకుంటా, బట్ స్టిల్ నేను ఈ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని మీద డైరెక్ట్గా 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మీ ప్యాటర్న్ బట్టి, ఓకేనా. బట్ అంత కాంప్లికేటెడ్ గా ఉండనే ఉండదు. ట్రిగ్నోమెట్రీ ఇస్ లైక్ పీస్ ఆఫ్ కేక్ ఫర్ ఎవ్రీ వన్. ఏ మ్యాథ్స్ బేసిక్స్ రాని అబ్బాయి రాని అమ్మాయి ఎవరైనా మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళకు ట్రిగ్నోమెట్రీ వెరీ వెరీ ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ అసలు ఫస్ట్ వాట్ ఈజ్ అ ట్రయాంగిల్. మనకి ట్రయాంగిల్ అంటే ఏంటో తెలియకోకుండా కాన్సెప్ట్ ఏవి స్టార్ట్ చేయకూడదు. మ్యాథ్స్ అంటే ఏంటి, ఫస్ట్ ట్రయాంగిల్ అంటే ఏంటో చూద్దాం. ట్రయాంగిల్ అంటే ఏంటి అసలు, వీటిని ఏమంటాము అంటే వర్టెక్సెస్ అంటాం. 3 వర్టెక్సెస్ అంటాం. 3 వర్టెక్సెస్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. వాటిని ఏమంటాము ట్రయాంగిల్ అంటాం. ఈ సైడ్ లెంత్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము సైడ్స్ అంటాం, ఓకేనా. సైడ్స్ అంటే ఏంటి, స్మాల్ ఏబిసి ఏవైతే ఉన్నాయో అవి సైడ్స్ అన్నమాట. ఈ క్యాపిటల్ ఏబిసి ఏవైతే ఉన్నాయో ఇవేంటి వర్టెక్సెస్, ఓకేనా. ఎన్ని వర్టెక్సెస్ ఉంటాయి ఒక ట్రయాంగిల్లో, 3 వర్టెక్సెస్ ఉంటాయి. సైడ్స్ ఎన్ని ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి, ఓకేనా. సరే, మనం ఇక్కడ ఒక చిన్న బేసిక్స్ చెప్తాను. అసలు ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి అంటే ఎలా ఉండాలి. ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, ఇప్పుడు సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా 2 సైడ్స్ లెంత్ ని యాడ్ చేసినప్పుడు అదర్ సైడ్ లెంత్ కన్నా ఎక్కువ ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సైడ్స్ ని యాడ్ చేసాం అనుకో, బిని సిని యాడ్ చేస్తే అదర్ సైడ్ ఏంటి ఏ, దానికన్నా ఎక్కువ వస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ 3 + 4 ఎంత, గ్రేటర్ దానే ఉంది కదా 5 కన్నా. 4 + 5 తీసుకుంటే 3 కన్నా ఎక్కువ ఉంది కదా. 5 + 3 తీసుకుంటే 4 కన్నా ఎక్కువ ఉంది కదా. ఇలా ఉంటేనే ఏమంటారు దాన్ని ట్రయాంగిల్ అంటారు. ఏదైనా ఒక 2 సైడ్స్ ని యాడ్ చేసినప్పుడు అదర్ సైడ్ కన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. లేదు లెస్ దాన్ ఉంటే ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా అంటే ఫామ్ అవ్వదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఏంటి, ఏ 2 సైడ్స్ ని యాడ్ చేసినా అదర్ సైడ్ కన్నా ఎక్కువ ఉండాలి, ఓకేనా. ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ట్రయాంగిల్ ఏదైతే ఉందో ట్రయాంగిల్ లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయి. ఇంటీరియర్ అంటే ఏంటి, ఎక్స్టీరియర్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ మీకు. ఇంటీరియర్ అంటే ఏంటి, లోపల ఉండేటివి. ఇంటీరియర్ పదంలోనే ఉంది, లోపల. లోపల ఉన్న యాంగిల్స్ ఎట్లా ఉంటాయి, వాటిని సమ్ చేస్తే ఎంత ఉంటుంది అంటే 180 degrees ఉంటుంది. ఇంటర్నల్ గా ఏవైతే యాంగిల్స్ ఫామ్ అవుతాయో వాటి మొత్తం సమ్ ఎంత ఉంటుందమ్మా 180 degrees ఉంటుంది, ఓకేనా. ఇంకొక కండిషన్ ఉంటుంది. ఏంటి ఆ కండిషన్ అంటే, మీకు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏదన్నా కావాలంటే దానికి ఆపోజిట్ లో ఉన్న 2 ఇంటీరియర్ యాంగిల్స్ ని సమ్ చేస్తే ఎక్స్టీరియర్ యాంగిల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 degrees, ఇది 60 degrees ఉంది అనుకోండమ్మా, ఇది ఎంత ఉంటుంది 100 degrees ఉంటుంది. ఎందుకు, మొత్తం సమ్ చేసినప్పుడు 180 degrees రావాలి కాబట్టి. సరే, మీకు క్వశ్చన్ అడిగేటప్పుడు ఏం చెప్పారు, మీకు 2 యాంగిల్సే తెలుసు, ఇది 30 అని తెలుసు, ఇది 60 అని తెలుసు. మీకు ఇక్కడ యాంగిల్ ఎంతో తెలియాలి. ఇక్కడ యాంగిల్ ఎంతో తెలియాలంటే ఏం చేయాలి, ఈ రెండింటిని సమ్ చేస్తే ఇక్కడ ఉండే యాంగిల్ వస్తుంది అనమాట. దాన్నే చెప్తున్నాడు ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఆపోజిట్ లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్ 1 ని ఇంటీరియర్ యాంగిల్ 2 ని యాడ్ చేస్తే వస్తుంది అని చెప్తాడు. ఇది వన్ ఆఫ్ ద మెథడ్. అదర్ మెథడ్ కూడా ఉంది. ఏంటది, ఇప్పుడు నేను ఏదైనా ట్రయాంగిల్ చెప్పేశాను, ఇది 30 ఉంది, ఇది 60 ఉంది అని చెప్పాను. మీకు ఏం చెప్పాను, టోటల్ సమ్ చేస్తే 180 వస్తుంది అని చెప్పాను. 30 + 60 ఎంత, 80, పోతే ఎంత 100. ఇక్కడ ఎంత ఉంది 100 ఉంది. ఒక స్ట్రైట్ యాంగిల్ తీసుకున్నాం అంటే, ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అంటే దాంట్లో ఎంత యాంగిల్ ఫామ్ అవుతుందంటే 180 degrees. ఇది మీరు నిద్రలో లేపడిగిన గుర్తుపెట్టుకోవాలి. ఒక స్ట్రైట్ లైన్ లో యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 180 degrees ఉంటుంది. సో ఇక్కడ మనం ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి అనుకుంటున్నాం. ఇది మొత్తం ఎంత అనుకున్నాం 180 degrees అనుకున్నాం, స్ట్రైట్ లైన్ కాబట్టి. 180 degrees లో 100 పోతే ఈ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా 80 degrees. ఇది సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటి, సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. ఇలా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా అదర్ మెథడ్ ఏంది, స్ట్రైట్ లైన్ లో ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది 180 degrees. దాన్ని బేస్ చేసుకొనైనా ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి ఇలా అయినా చెప్పచ్చు, ఓకేనా. ఇవి ట్రయాంగిల్ లో ఎలా ఫామ్ అవుతుంది, అసలు ట్రయాంగిల్ అంటే ఏంటి అని చెప్పాలంటే ఈ 3 కండిషన్స్ ని చెప్పాలి, ఓకేనా. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, రైట్ యాంగిల్ అంటే 90 degrees యాంగిల్ ఫామ్ అయితే దాన్ని ఏమంటాము అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. దీనికి కూడా 3 వర్టెక్సెస్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి.
అందరికీ అర్థమై ఉంటుంది. ఈ 90 డిగ్రీస్ ఉన్న ఆపోజిట్ యాంగిల్ ఏదైతే పెద్దది ఉందో దాన్ని ఏమంటాము అంటే హైపోటెన్యూస్ అంటాము. హైపోటెన్యూస్. ఈ యాంగిల్ ఫామ్ అయింది కదా, యాంగిల్ ని ఆనుకొని ఉన్నదాన్ని ఏమంటాము అంటే బేస్ అంటాము. బేస్ 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 అంటాము. ఆపోజిట్ హైట్, ఈ హైట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము హైట్ అంటాము. సారీ, ఈ ఏ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము హైట్ అంటాము. ఓకేనా, యాంగిల్ ఫామ్ అయ్యేది కింద ఉంటే దాన్ని ఏమంటాము బేస్ అంటాము. దానికి హైట్ ని ఏమంటాము, ఆల్టిట్యూడ్ ని ఏమంటాము హైట్ అంటాము. ఓకేనా, నిద్రలో లేపడినా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇంకొకటి ఏంటంటే పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం వెరీ వెరీ ఇంపార్టెంట్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. ఇప్పుడు నీకు సైడ్ కావాలనుకో, సి అనే సైడ్ కావాలనుకో, రూట్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దీన్ని ఎలా ప్రూవ్ చేద్దామో చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 2 సైడ్స్ ఉన్నాయి. మీకు ఏం చెప్పాను, ఇది మీకు తెలియదు అనుకో, 2 సైడ్స్ ఉన్నాయి. ఈ సైడ్ రావాలంటే మీకు ఎలా వస్తుంది 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఎందుకు, బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ అండర్ రూట్ వేస్తే వచ్చేది ఏంది అదర్ సైడ్. 3 3 9, 4 4 16, ఎంత 25. 25 అండర్ రూట్ ఎంత 5. సో అదర్ సైడ్ ఏమై ఉంటుంది 5 అయి ఉంటుంది. ఓకేనా, ఇలా అయినా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఏదైనా మీకు ఒక సైడ్ తెలిసినప్పుడు, 2 సైడ్లు తెలిసినప్పుడు, అదర్ సైడ్ తెలియాలి అనుకున్నప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దేన్ని వాడాలమ్మా, పైథాగరస్ ప్రిన్సిపల్ ని వాడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ క్లాస్ లో మీకు ఇంపార్టెంట్ ఏం చెప్పాను, ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవ్వాలి, ఒక స్ట్రైట్ లైన్ లో యాంగిల్ ఎంత ఉంటుంది, పైథాగరస్ ప్రిన్సిపల్ ని ఎలా వాడాలి, ఇవి బేసిక్స్ ఆఫ్ ట్రయాంగిల్ చెప్పినప్పుడు. సో మీకు మొన్న అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దామా, ఎఫ్ఎస్ఓ ప్రిలిమ్స్ అనుకుంటా, ఐ థింక్ సో. ఏది ట్రూ చూద్దామా. ఇక్కడ చూడు, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇక్కడ ఏం చెప్తున్నారు, 2 సైడ్స్ అంట, ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్స్ అంట. 2 సైడ్స్ ని యాడ్ చేసినప్పుడు అదర్ సైడ్ కన్నా ఏంటి గ్రేటర్ గా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పాడు, లెస్ అన్నాడు. ఇది పాసిబుల్లా, ఇది పాసిబుల్ కాదు. గ్రేటర్ గా ఉంటేనే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దాన్నే కదా మనం ట్రయాంగిల్ డెఫినేషన్ లో చూసుకున్నాం. సో ఆప్షన్ ఎలిమినేషన్ ఏ పోయింది. నెక్స్ట్ ఏంటి, 2 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. యాంగిల్స్ గురించి చెప్తున్నాడు, సైడ్ తో కంపేర్ చేస్తున్నాడు. మీకు ఎక్కడైనా నేను ట్రయాంగిల్ డెఫినేషన్ చెప్పేటప్పుడు యాంగిల్ ని సైడ్ ని కంపేర్ చేశానా, కంపేర్ చేయడం పాసిబుల్ కాదు. సో ఇట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, హైపోటెన్యూస్ ఈస్ ద షార్టెస్ట్ సైడ్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. నేను మీకు చెప్పినప్పుడు ఏం చెప్పాను, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు దాని ఆపోజిట్ లో ఏదైతే హైపోటెన్యూస్ ఫామ్ అవుతుందో అది లాంగెస్ట్ సైడ్ అని చెప్పాను. షార్టెస్ట్ అని చెప్పానా, లేదు. సో ఇట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. మీకు ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మీకు అసలు ట్రయాంగిల్ అంటే ఏంటో తెలిస్తే ఆన్సర్ వచ్చేసింది కదా ఈజీగా. లేదు, ఇది కూడా చూద్దాం. అసలు ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దీన్ని ఏమంటాము, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం కానీ టేల్స్ థీరం కానీ అంటారు. ఇది ఎక్కడ వస్తుంది, జామెట్రీలో వస్తుంది అనమాట. మీకు జామెట్రీ క్లాస్ చెప్పేటప్పుడు మళ్ళీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం కానీ టేల్స్ థీరం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, 3 వర్టెక్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సైడ్ కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏకి సికి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేసామనుకో, ఇలా అయినా డ్రా చేయొచ్చు, లేదు ఇలా అయినా డ్రా చేయొచ్చు. ఏదైనా ఒక సైడ్ కి ప్యారలల్ గా లైన్ డ్రా చేసినప్పుడు ఈ వర్టెక్సెస్ నుంచి ఏవైతే ఫామ్ అవుతాయో ఈ యాంగిల్ డివిజన్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఉందనుకోండి, ఏడి బై డిబి ఇజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసి ఈక్వల్ గా ఉంటుంది. ఇది ఎంత రేషియోలో డివిజన్ చేస్తుందో ఇది కూడా అంతే రేషియోలో డివిజన్ చేస్తుంది. ఇక్కడ మరి స్టేట్మెంట్ చూద్దామా. ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్. ఇప్పుడు ఏం చెప్పాను, ఏదైనా ఒక సైడ్ తీసుకున్నాం, ఇది ఏసీ సైడ్ కి ప్యారలల్ గా డ్రా చేస్తాం. ఓకే, విల్ డివైడ్ అదర్ 2 సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. చెప్పాను ఈ సైడ్ ని ఈ సైడ్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఇది ఎంత రేషియోలో డివైడ్ చేస్తుందో ఇది అంతే రేషియోలో డివైడ్ చేస్తుంది అని చెప్పాను. సో ఇది మీకు అర్థమైంది. ఓకేనా, అర్థమైందా దిలీప్, అర్థమైందా? అర్థమైంది మేడం. ఎవ్రీవన్ క్లియర్ అమ్మా? మెసేజ్ చేయండి, ఎందుకంటే ఇది మీకు జామెట్రీలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను మీకు డెఫినేషన్ మీద అడిగాడు కాబట్టి క్లబ్ చేసి రెండింటిని మిక్స్ చేసి చెప్పాను అనమాట. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, ఐ థింక్ సో. దీన్ని ఏ థీరం అంటారు, టేల్స్ థీరం లేదా బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అంటారు. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఒక లైన్ ఒక సైడ్ కి ప్యారలల్ గా డ్రా చేసినప్పుడు అది అదర్ 2 సైడ్స్ ని సేమ్ రేషియోలో డివిజన్ చేస్తుంది. ఓకేనా, అంత కాంప్లికేటెడ్ గా తెలియకపోయినా కూడా మీకు ట్రయాంగిల్ డెఫినేషన్ మీదే క్వశ్చన్ అడిగాడు.
సో బేసిక్స్ నుంచి కూడా మీకు క్వశ్చన్ అడుగుతున్నారు అనే విషయం తెలియాలని పెట్టాను అనమాట. ఓకేనా? ఓకే రేవతి గారు. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు అసలు ట్రయాంగిల్ చెప్పాను మీకు. ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుందో చెప్పాను. రైట్ యాంగిల్ అంటే ఏం చెప్పాను నేను? 90 degrees యాంగిల్ కానీ ఫామ్ అయితే దాన్ని రైట్ యాంగిల్ అని చెప్తారు అని చెప్పాను. ఓకేనా? అలాగే అక్యూట్ యాంగిల్, ఆబ్ట్యూజ్ యాంగిల్ అని ఇంకా రెండు ఉంటాయి అనమాట. అక్యూట్ యాంగిల్, ఆబ్ట్యూజ్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ లెస్ దెన్ 90 degrees ఫామ్ అయితే యాంగిల్ లెస్ దెన్ 90 degrees ఫామ్ అవ్వాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, 30 ఈజ్ లెస్ దెన్ 90 కదా, 60 ఈజ్ లెస్ దెన్ 90 కదా, 45 degrees ఈజ్ లెస్ దెన్ 90 కదా. అంటే ఇవన్నీ లెస్ దెన్ 90 ఫామ్ అయితే దాన్ని ఏమంటాము? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. లేదు అలా కాకోకుండా 90కి 180కి బిట్వీన్ లో ఫామ్ అయితే ఏదైనా ఒక ట్రయాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంగిల్ 120 degrees ఉంది అనుకుందాం. ఒక ట్రయాంగిల్ లో 120 degrees ఒకే యాంగిల్ ఉంటే ఇంకెంత ఉంటుందమ్మా? 60. ఇది 30 అనుకుందాం. ఒక యాంగిల్ ఏదైనా మోర్ దెన్ 90 to 180 ఇన్ బిట్వీన్ లో ఉంటే దాన్ని ఏమంటాము అంటే ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటాము. అక్యూట్ అంటే ఏంటి? లెస్ దాన్ 90 ఫామ్ అవ్వాలి. ఆబ్ట్యూజ్ అంటే ఏంటి? 90 నుంచి 180 మధ్యలో ఏదైనా యాంగిల్ ఫామ్ అయితే దాన్ని ఏమంటాము? ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. ఓకేనా? రైట్ యాంగిల్ అంటే ఏంటి? ఏదైనా ఒక యాంగిల్ 90 degrees ఫామ్ అయితే దాన్ని ఏమంటాము? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఇవి మూడు గుర్తుపెట్టుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి, అదేంటో గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చూద్దాం. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, if the length of two legs are 3 cm, 4 cm, what is the length of hypotenuse? ఇందాక మీకు ఏం చెప్పానమ్మా? పైథాగరస్ థీరం చెప్పాను కదా. పైథాగరస్ థీరంలో ఏం చెప్పాను? హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. ఈ విషయాన్ని చెప్పడం జరిగింది కదా. ఇక్కడ మీకు ఏం అడిగాడు? లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్ అడిగాడు. నేను ఇందాకే చెప్పాను మీకు, ఏదైనా 2 sides ఇచ్చేసి అదర్ సైడ్ కనుక్కోమంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మెన్షన్ చేస్తే మీ బ్రెయిన్ లో షార్ప్ గా ఏది గుర్తు రావాలని చెప్పాను? పైథాగరస్ థీరం గుర్తు రావాలి అని చెప్పాను. సో అదే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. నేను చెప్పిన ఎగ్జాంపుల్ కూడా ఇదే అనుకుంటా. చెప్పిన ఎగ్జాంపుల్ కూడా ఇదే కదమ్మా. సో అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బేస్ స్క్వేర్ అంటే 3 square, హైట్ స్క్వేర్ అంటే 4 square, 4 4s are 16, 3 3s are 9, టోటల్ ఎంత? 25. సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 25 అయినప్పుడు సి అండర్ రూట్ ఏమవుతుంది? 5 square 25 కాబట్టి సి సైడ్ ఏమొచ్చింది? హైపోటెన్యూస్ సైడ్ ఎంత? 5. మీకు ఆన్సర్ ఏంటి? 5. ఓకేనా? వెరీ వెరీ బేసిక్స్. చాలా ఇది ఎప్పుడు అడిగారు చూడండి. ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ 2019 లో అడగడం జరిగింది. చూసారా ఎంత చిన్న కాన్సెప్ట్ మీద బిట్ అడిగాడో. మీకు ట్రిప్లెట్స్ చదివిన తర్వాత ఇది ఈజీ, 3 4 ఉంది, అదర్ సైడ్ 5 అయి ఉంటుంది అని మీరు ఈజీగా పెట్టేస్తారు. ఇంత సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే ట్రిప్లెట్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటి? అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏం చెప్పుకున్నాం అమ్మా మనం? అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఇన్ బిట్వీన్ 90 నుంచి 180 లోపల యాంగిల్ ఫామ్ అయితే దాన్ని ఏమని చెప్పాము? అబ్ట్యూజ్ యాంగిల్ అని చెప్పాము. ఏది ఫామ్ అయ్యింది? 120. ఓకేనా? 45 అంటే ఏంటి? లెస్ దెన్ 90. అప్పుడు ఏమో యాంగిల్ వస్తుంది? అక్యూట్ యాంగిల్ వస్తుంది. ఇస్ ఈక్వల్ టు 90 అంటే ఏంటి? రైట్ యాంగిల్ వస్తుంది. 180 ఈక్వల్ గా ఉంటే స్ట్రైట్ లైన్ వస్తుంది. చెప్పాను కదా మీకు. సేమ్ చూడండి, ఇంత చిన్న బేసిక్స్ మీద ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ 2020లో అడగడం జరిగింది. చూడు బేసిక్స్ ఎంత ఇంపార్టెంటో చూడండి. నెక్స్ట్, ఇన్ ఎ ట్రయాంగిల్ ఇఫ్ one angle is 90 degrees, other 2 angles are equal, what is the ట్రయాంగిల్ లో ఇంటీరియర్ యాంగిల్స్ ని సమ్ చేసినప్పుడు టోటల్ ఎంత వస్తుందని చెప్పాను? 180 వస్తుందని చెప్పాను. ఇది మనకు అన్నోను. మరి మనం ఏం చెప్పాడు ఇక్కడ? ఈక్వల్ అని చెప్పాడు. ఈక్వల్ అంటే ఏంటి? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. సో నేను యాంగిల్ బి ప్లేస్ లో కూడా యాంగిల్ ఏనే పెట్టుకోవచ్చా? ఈక్వల్ అంటున్నాడు కాబట్టి. ఓకేనా? నేను మీకు ఫస్ట్ క్లాస్ కదా, స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను అనమాట. ఈ 90 ఇటు సైడ్కి వెళ్తే ఏమవుతుంది? 180 మైనస్ 90 అవుతుంది. 180 మైనస్ 90 అంటే ఎంతమ్మా? 90. సో ఇటు సైడ్ చూద్దాం. 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2. నెక్స్ట్ ఈ 2తో ఎన్నిసార్లు పోతుంది? 45. 45 degrees. ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుంది? 45 degrees ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఏది మిస్ చేసినా ఆన్సర్ రాదు. 2 angles are equal అన్నాడు కాబట్టి
బి ప్లేస్ లో కూడా మనం ఏనే ప్లేస్ చేసుకున్నాము. ఓకేనా? ఒక ట్రయాంగిల్ లో ఏదైనా ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయినప్పుడు అదర్ 2 యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పినప్పుడు ఎలా సాల్వ్ చేసాం మనం? జస్ట్ ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఎంత అనుకున్నాం? 180 డిగ్రీస్. ఇది బేసిక్కే కదా, బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ట్రయాంగిల్ మీదే కదా అడిగింది. చూడండి, ఏ ఎగ్జామ్ లో అడిగారు? ఏసీఎఫ్ ఎగ్జామ్ లో అడిగారు. హైలీ రిపీటెడ్ ఎగ్జామ్ అయినటువంటి ఏసీఎఫ్ దాంట్లో అడిగారు. అంటే చూడు ఎంత బేసిక్స్ మీద కూడా ఎంత క్వశ్చన్స్ అడుగున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఏం చూసారు? డెఫినేషన్ ఆఫ్ ట్రయాంగిల్ చూసారు. అసలు ట్రయాంగిల్ ఏంటి, ఎందుకు ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, దాంట్లో ఫామ్ అయితే యాంగిల్స్ ని బేస్ చేసుకొని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేశారు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఏంటి, ఎంత ఫామ్ అవుతుంది యాంగిల్? 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. ఓకేనా? దీన్ని ఏమంటాము? పర్పెండిక్యులర్ అంటాము. ఒక లైన్ కి ఏమంటారు దాన్ని తెలుగులో ఎలా చెప్పాలి? ఇంటర్సెక్షన్ 90 డిగ్రీస్ ఇలా ఫామ్ అయితే దాన్ని ఏమంటాము అంటే పర్పెండిక్యులర్ అంటాము. ఇదేంటి? పర్పెండిక్యులర్. దీన్ని ఏమంటాము? బేస్ అంటాము. దీన్ని ఏమంటాము? హైపోటెన్యూస్ అంటాము. ఇందాకే చెప్పాను మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పినప్పుడు ఈ 3 కాన్సెప్ట్స్ ని నేను చెప్పడం జరిగింది. పర్పెండిక్యులర్ అయినా అంటారు, హైట్ అయినా అంటారు అని చెప్పాను కదా. హైట్ అయినా పర్పెండిక్యులర్ అయినా అంటారు అనమాట. ఓకేనా? దీన్ని మనం ఎలా నోట్ చేసుకోవచ్చు? పర్పెండిక్యులర్, బేస్, హైపోటెన్యూస్, 90 డిగ్రీస్ యాంగిల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అసలు సైన్ థీటా అంటే ఏంది? సైన్ థీటా ఎలా ఫామ్ అవుతుంది? సైన్ థీటా అంటే ఏంటి? కాస్ థీటా అంటే ఏంటి? టాన్ అంటే ఏంటి? చూద్దాం. అసలు సైన్ అంటే ఏంటో తెలియాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఫామ్ అయింది అనుకుందాం అమ్మా. ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది, థీటా అనే యాంగిల్ ఫామ్ క్రియేట్ చేస్తుంది. అంతే కదా. ఇక్కడ 90 ఉంది, ఇక్కడ సమ్ యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాంగిల్ ఫామ్ అవుతుంది. మొత్తం కలిపితే 180 ఉంటుంది, చెప్పుకున్నాం కదా క్లాస్ లో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ థీటా అనే యాంగిల్ ఫామ్ అయింది. మీకు సైన్ థీటా ఎంతో కావాలి. సైన్ థీటా అంటే ఎలా వస్తుంది? థీటా యాంగిల్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ సైడ్, ఈ థీటా ఇక్కడ ఫామ్ అయింది కదా, దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి? పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ ఇస్తే ఏమొస్తుంది? సైన్ థీటా. సైన్ థీటా అంటే ఏంటి? యాంగిల్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో దానికి ఆపోజిట్ గా ఏ సైడ్ అయితే ఉంటుందో ఆ సైడ్ లెంత్ బై హైపోటెన్యూస్ వేస్తే వచ్చేది ఏంది? సైన్ థీటా. అర్థమైందా? ఇక్కడ చూడండి, సైన్ థీటా అంటే ఏం రాసాము? ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ వేస్తే వచ్చేది ఏంటి? సైన్ థీటా. ఇది నిద్రలో అడిగినా కూడా మీకు గుర్తుండాలి. కాస్ థీటా అంటే ఏంటి మేడం మరి అంటే, కాస్ థీటా చూద్దాం. ఇప్పుడు యాంగిల్ ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ ఫామ్ అయింది. ఇదేంటి? పర్పెండిక్యులర్. ఇదేంటి? హైపోటెన్యూస్. ఇదేంటి? బేస్. మరి మీకు కాస్ థీటా ఎలా ఫామ్ అవుతుంది? కాస్ థీటా ఎలా ఫామ్ అవుతుందంటే ఈ థీటా ఏదైతే ఉందో దానికి అడ్జసెంట్ అతుక్కోని ఉండే సైడ్, అడ్జసెంట్ అతుక్కోని ఉండే సైడ్ దాన్ని ఏమంటాము? అడ్జసెంట్ సైడ్ అంటాము. ఇక్కడ ఏముంది? థీటాను అతుక్కొని బేస్ ఉంది. బేస్ బై హైపోటెన్యూస్ వేస్తే వచ్చేది ఏంటి? కాస్ థీటా. సైన్ వచ్చినప్పుడు ఏంటి? థీటాకి ఆపోజిట్ సైడ్ వేస్తాం. మరి కాస్ వచ్చినప్పుడు థీటాను ఆనుకొని ఉండేది అడ్జసెంట్ సైడ్ వేస్తాం. ఓకేనా? ఇవి నోట్ డౌన్ చేసుకోండి. రేపటి క్లాస్ లో మళ్ళీ నేను ఇవి అడగతాను, హ్యాండ్ రైస్ చేయమని చెప్తాను. చెప్పాలి ఖచ్చితంగా. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ లేకపోకుండా మీరు ఫార్ములాస్ క్రియేట్ చేయలేరు. అసలు ప్రాబ్లం బేసిక్ మీద 4 క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరు. ఓకేనా? సైన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడే యాంగిల్ ఫామ్ అవ్వాలని లేదు, ఇక్కడైనా యాంగిల్ ఫామ్ అవ్వచ్చు. అప్పుడేమవుతుంది? ఇక్కడ యాంగిల్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తాము? ఇదేంటి? ఇది అడ్జసెంట్ సైడ్. ఇదేంటి? హైపోటెన్యూస్. దీనికి ఆపోజిట్ గా ఉండే సైడ్ ఏంది? ఇది. ఓకేనా? అర్థమైందా? ట్రయాంగిల్ లో ఎక్కడైనా యాంగిల్ ఫామ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వై అనే యాంగిల్ ఫామ్ అయింది. వైకి ఆపోజిట్ లో ఉండే సైడ్ సైన్ థీటా రావాలంటే ఏం చేయాలి? ఏబిసి అనుకుందాం. ఇక్కడ వైకి ఆపోజిట్ లో ఉండే సైడ్ ఏంటి? ఏ. హైపోటెన్యూస్ ఏంటి? బి. ఇప్పుడు మనం కాస్ థీటా ఎలా ఫామ్ అవుతుంది? యాంగిల్ ఏదైతే ఉందో దాని ఆనుకొని ఉన్న లైన్, అడ్జసెంట్ లైన్ ఏమవుతూ ఉందో సి. సి బై హైపోటెన్యూస్ ఎంత? బి. ఇలా డెరైవ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీకు సైన్ థీటా అంటే ఏంటో తెలిసింది, కాస్ థీటా అంటే ఏంటో తెలిసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి రెండు. నెక్స్ట్ టాన్ థీటా అంటే ఏంటి? టాన్ థీటా అంటే ఏంటంటే సైన్ థీటా బై కాస్ థీటా చేస్తే వచ్చేదాన్ని టాన్ థీటా అంటాము. ఫస్ట్ మీకు సైన్ థీటా అంటే ఏంటో చెప్పాను, కాస్ థీటా అంటే ఏంటో చెప్పాను. వీటిని రెండింటిని డివైడ్ చేస్తే ఏమొస్తుంది? టాన్ థీటా వస్తుంది. మరి ఇక్కడ ఏం చెప్పుకున్నాము? పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ అని చెప్పుకున్నాము.
ఇక్కడ ఏం చెప్పాము, బేస్ బై హైపోటెన్యూస్ అని చెప్పాం. మరి ఇక్కడ డివిజన్ చేసి చూద్దామా. హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతుంది. tan θ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ బై బేస్. ఓకేనా, అర్థమవుతుందా. నెక్స్ట్ cot θ అంటే ఏంటి, 1/tan θ అంటే ఏంటి, 1/tan అంటే ఏంటి, sin బై cos కదా. ఇదేమవుతుంది, cos బై sin అవుతుంది. ఇది రివర్స్ అవుతుంది కదా. ఓకే, అర్థమైందా. sin θ బై cos θ చేస్తే ఏమొస్తుంది, tan θ. cot θ అంటే ఏంటి, రివర్స్ ఆఫ్ tan θ. ఓకేనా, ఇవి కూడా కాంప్లిమెంటరీ అంటారు. ఒకటి తెలిస్తే ఇంకోటి వచ్చేస్తుంది. ఓకేనా, ఎందుకు అలాగా, tan θ ఈజ్ ఈక్వల్ టు 1/cot θ రాసుకోవచ్చా. అప్పుడు ఈ రెండింటిని ఎలా రాసుకోవచ్చు, tan θ ఇంటూ cot θ ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా రాయచ్చా. వీటిని ఏమంటాము, కాంప్లిమెంటరీ అంటాము, కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఓకేనా, నెక్స్ట్ సీకెంట్ తీటా కొసికెంట్ తీటా. అమ్మ ఈ 2 నేర్చేసుకున్నారనుకోండి అమ్మ, ఇంకా సగం క్వశ్చన్స్ చేసేయగలుగుతారు మీరు. ఇప్పటికి మీకు 4 కాన్సెప్ట్స్ వచ్చేసాయి. ఇంకొక 2 సీకెంట్ అంటే ఏంటి, కొసికెంట్ అంటే ఏంటి, ఇవి 2 తెలుసుకున్నారనుకో సగం బిట్స్ ఆన్సర్ చేసేయగలుగుతారు. ఓకేనా, సీకెంట్ అంటే ఏంటి అంటే 1/cos θ. 1/cos θ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాము, సీకెంట్ తీటా అంటాము. మీరు కావాలంటే గుర్తుపెట్టుకోండి, మర్చిపోతా ఉంటారు కదా. సీకెంట్ వచ్చినప్పుడు కాంప్లిమెంట్ ఇక్కడ ఎస్ ఉందనుకో ఇక్కడ సి రావాలన్నమాట, ఇక్కడ సి ఉందనుకో ఇక్కడ ఎస్ రావాలి. అది ఒక బ్లైండ్ గుర్తులా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సీకెంట్ మనం అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం, 1/sin θ వేయాలా 1/cos θ వేయాలా అంటే, ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ సి వేయాలి, ఇక్కడ సి ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ వేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మీకు బేసిక్ డెఫినేషన్స్ అర్థమైపోయాయా. సైన్ థీటా అంటే ఏంటి, కాస్ థీటా అంటే ఏంటి, టాన్ థీటా అంటే ఏంటి, కాట్ థీటా అంటే ఏంటి, సీకెంట్ అంటే ఏంటి, కొసికెంట్ అంటే ఏంటి. బేసిక్స్ క్లియర్ గా ఉన్నాయా. ఈజ్ ఎవ్రీథింగ్ టు హియర్. ఓకేనమ్మా, రెస్పాండ్ అవ్వండి, చాట్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఓకే మేడం, క్లియర్ మేడం. ఓకే ఓకే, అదర్స్ ఆల్సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి అమ్మా, ఎందుకంటే మీకు అర్థమవుతుంది అని చెప్తే నేను ఎలా చెప్పాలి, ఇంకా ఇంకా చిన్నగా చెప్పాలా, ఇంకా బేసిక్స్ నేను చెప్పాలా అనే విషయం నాకు తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ పైథాగరన్ ట్రిప్లెట్స్. ఇవి గుర్తుపెట్టుకున్నారు అంటే మీరు లెస్ దాన్ 1 minute కాదు, లెస్ దాన్ 30 seconds కన్నా ఆన్సర్ చేసేయగలుగుతారు. క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేసేయగలుగుతారు. ఇక్కడ ఏంటి 90 degrees యాంగిల్ ఫామ్ అవుతుంది అని చెప్పాను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో. ఓకే, 3 వర్టెక్సెస్ ఉంటాయి, 3 sides ఉంటాయి అని చెప్పుకున్నాం ట్రయాంగిల్ లో. ఇప్పుడు ఇక్కడ 3 అనుకో, ఇది 4 అనుకో, ఈ సైడ్ ఏముంటుంది, మనం పైథాగరస్ ప్రిన్సిపల్ ని యూజ్ చేసి c² = a² + b² చేస్తే అప్పుడు మనకేమొస్తుంది, అదర్ సైడ్ ఎంతో తెలుస్తుంది. రేవతి గారు ఓకే కన్ఫర్మ్. చూడండి ఇప్పుడు మనకి 2 sides తెలిస్తే అదర్ సైడ్ కనుక్కోవడానికి ఏం ఫార్ములా ఉంది, పైథాగరస్ ఫార్ములా ఉంది. అలా చేయాలి అంటే టైం టేకింగ్ కదా. ఇప్పుడు 3² ఎంతో తెలియాలి, 4² ఎంతో తెలియాలి, దాన్ని స్క్వేర్ రూట్ చేయాలి, అప్పుడు అదర్ సైడ్ వస్తుంది. అలా కాకుండా బేసిక్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటవి అంటే ట్రిప్లెట్స్ అంటాం. ఇక్కడ మీరు ఎక్కడైనా క్వశ్చన్ లో చూసినప్పుడు 4 ఇది ఒక ట్రిప్లెట్ అన్నమాట. ఎవ్రీ వన్ కి చూడండి, ఈ ట్రిప్లెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రతి దానికి పైథాగరస్ థీరం సాటిస్ఫై అవుతుంది. అందుకోసం వాటిని ఏమంటాము అంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెక్ చేసుకోండి, 5² + 12² = 13² అవుతుందా లేదా చూడండి. 13² ఎంత 169, 12² ఎంత 144, 5² ఎంత 25. సరిపోయింది కదా, ఈక్వేట్ అయ్యింది కదా. చూసారా, పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటే ఏంటి, పైథాగరస్ ప్రిన్సిపల్ ని ఏవైతే సాటిస్ఫై చేస్తాయో వాటిని ఏమంటాము అంటే ట్రిప్లెట్స్, పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాము. మీరు ఇవి నిద్రలో లేపడిగిన గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. 3, 4, 5 ఇది ఎక్కువ సార్లు అడిగిన ట్రిప్లెట్ 3, 4, 5. తర్వాత అడిగిన ట్రిప్లెట్ 5, 12, 13 ఇంపార్టెంట్ ట్రిప్లెట్స్ అంటారు వీటిని. ఓకేనా, దీని తర్వాత 7, 24, 25 ఈజీగా ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి కూడా. ఫస్ట్ 3 చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఎక్కువగా అడిగింది 9 అడిగారు, 11 కూడా అడిగారు, 9 అడిగారు, 11 అడిగారు, 13 అడిగారు. ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఈ ట్రిప్లెట్స్ నోట్స్ రాసుకోండి, నేను టైం ఇస్తాను ఒక 2 minutes. ఈ ట్రిప్లెట్స్ రాసుకోండి, మెమరైజ్ చేయండి. రేపటి క్లాస్కి వచ్చేసరికి మీరు ట్రిప్లెట్స్ నోట్కి వచ్చేయాలి, మీరు చెప్పాలి, నేను అడగాలి, మీరు చెప్పాలన్నమాట. 3, 4, 5 అదర్ చెప్పండి, అదర్ సైడ్ చెప్పండి అంటే మీరు 5 అని చెప్పాలి. 3, 4 అనగానే 5 అని చెప్పాలి. 5, 12 అనగానే 13 అని చెప్పాలి. 7, 24 అనగానే 25 అని చెప్పాలి. 24, 25 అనగానే 7 అని చెప్పాలి.
రివర్స్ లో అడిగినా చెప్పాలి, స్టార్టింగ్ నుంచి అడిగినా చెప్పాలి. ఈ ట్రిప్లెట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ దానికి సాటిస్ఫై అయినా పైథాగరస్ థీరం అనేది ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది. అందుకే వాటిని పైథాగరన్ ట్రిప్లెట్స్ అన్నారు. ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి అమ్మా. నోట్ డౌన్ చేసుకున్న తర్వాత నోట్ డౌన్ అయిపోయింది అని చెప్పండి. ఓకేనా? మేడం డైలీ క్లాస్ ఎంతసేపు ఉండిద్ది మేడం? ఒక 1 అవరే దిలీప్, ఎక్కువసేపు వద్దులే. మ్యాథ్స్ స్టార్టింగ్ కదా, ఎక్కువసేపు తీసుకున్నా కూడా మీరే స్ట్రెస్ అయిపోతారు. ఓకే మేడం. మేడం ముందల రోజు అంటే ఏదైనా పోస్ట్ చేయండి మేడం, అంటే ఇది చెప్తామని. ఒకే టైమింగ్ క్లాస్ ఉంటుంది. మోస్ట్లీ 8 నుంచి 9 వరకు ఉంటుంది మీ క్లాస్. ఎవ్రీడే ఇదే టైమింగ్ ఉంటుంది. ఓకే ఓకే. ముందు రోజే క్లాస్ షెడ్యూల్ అనేది మీకు అక్కడ ఏమంటారు, క్లాస్ పోస్ట్ అయిపోతుంది. జాయిన్ అయ్యడానికి ఆ రోజు జాయిన్ అయిపోండి. ఎవ్రీడే ఉంటుంది క్లాస్. అసలు ఒక్క రోజు కూడా కాంపెన్సేషన్ లేదు. ఈవెన్ ఆన్ సండేస్ కూడా యూ విల్ హ్యావ్ క్లాస్. బట్ 10 కి అలా తీసుకుంటాను సండే మాత్రం. మిగిలిన రోజు అంతా ఎవ్రీ టైం 8 నుంచి 9 లోపలే ఉంటుంది క్లాస్. ఓకేనా? నోటెడ్. ఓకే, నోట్ చేసుకున్నారా అండి ట్రిప్లెట్స్? ఈవినింగ్ ఉండదా మేడం ఇంకా? ఈవినింగ్ హిస్టరీ క్లాస్ ఏదో కొంచెం హిస్టరీ చెప్పలేదు కదా మీకు, అది చెప్పేద్దామని. అవును మేడం, నేను కూడా అదే అడుగుదాం అనుకుంటా ఉన్నాను మేడం, మోడర్న్ హిస్టరీ వరకు ఏపీ. మోడర్న్ హిస్టరీ వరకు చెప్పేద్దాము అని నేను ఈవినింగ్ తీసుకోవట్లేదు. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా క్లాస్ తీసుకుంటాను మ్యాథ్స్. అంటే మీరు అలవాటు అయిపోతే కొంచెం ఒక 3-4 డేస్ పడుతుంది కదా మీకు అలవాటు అవ్వడానికి మ్యాథ్స్. అలవాటు అయిపోయింది అనుకో, రోజు మీరు 3 అవర్స్ తీసుకోమన్నా నేను తీసుకుంటాను. మ్యాథ్స్ వెరీ వెరీ ఈజీ కాబట్టి మనం ఎంతసేపు అయినా తీసుకోవచ్చు, బోర్ అనే అనిపించదు. ఓకే, ట్రిప్లెట్స్ నోట్ చేసుకున్నారా? అందరు మెమరైజ్ చేసుకొని రావాలి. రేపటి క్లాస్కి వచ్చేసరికి మెమరైజ్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు చూడండి, మీకు మెమరైజ్ చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లం ఇదే. ఇక్కడ చూడండి, ట్రిప్లెట్స్ నేనేమేం చెప్పాను, 3-4 వస్తే 5 రావాలి, 5-12 వస్తే 13 రావాలి, ఇవి మైండ్ లో ఉండాలి అని చెప్పాను. ఇది ఎక్కడ యూజ్ అవుతుందో చెప్తాను మీకు. మీకు అదర్స్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అమ్మా. నేను జస్ట్ ఆ ఇయర్స్ పెట్టలేదు, నెక్స్ట్ టైం నుంచి ఇయర్స్ కూడా మెన్షన్ చేస్తాను. ఏ టైం ఏ క్లాస్ ఏసీఎఫ్ అడిగారా, ఏ ఇయర్ లో అడిగారు, 2020లో అడిగారా, ఇవన్నీ నేను నెక్స్ట్ ఇయర్ మెన్షన్ చేస్తాను అమ్మా. నెక్స్ట్ టైం మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చెప్పాను, కాస్ తీటా అంటే ఏం చెప్పాను, తీటా అంటే తీటాకి ఏదైతే అడ్జసెంట్ సైడ్ ఉంటుందో దాని డివైడెడ్ బై హైపోటెన్యూస్ వేస్తే ఏం చెప్పాను, కాస్ తీటా వస్తుంది అని చెప్పాను. మరి మీకు ఇక్కడ ఏమి ఇచ్చారు, కాస్ తీటా అంటే 12/13 ఇచ్చారు. అంటే ఏంటి, బేస్ బై హైపోటెన్యూస్. బేస్ ఎంత, 12, హైపోటెన్యూస్ ఎంత, 13. సైన్ తీటా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మరి? సైన్ తీటా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది 90 degrees రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం ఏం చేయాలి, 12² ప్లస్ ఇదెంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, x² = 13². ఇదే కదా పైథాగరస్ థీరము. పైథాగరస్ థీరం చేయాలి కదా. 144, 169 నుంచి 144 మైనస్ చేస్తే ఎంత, 25. 25 అండర్ రూట్ చేస్తే ఎంత, 5. అప్పుడు నీకేం తెలుస్తుంది, ఇది 5 అని తెలుస్తుంది. ఓకేనా? అప్పుడు మీకు సైన్ తీటా అంటే ఎలా వస్తుంది, సైన్ తీటా ఏం చెప్పాను నేను, ఆపోజిట్ సైడ్ బై పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ అని చెప్పాను. పర్పెండిక్యులర్ ఇప్పుడు ఎంత వచ్చింది, 5 హైపోటెన్యూస్. ఇది అందరు చేసే మెథడ్. ఓకేనా? అందరు చేస్తారు. ఐ మీన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కానోళ్ళు కూడా 10th క్లాస్ వరకు నేర్చుకున్న మెథడ్ ఇది కాబట్టి అందరు ఇలా చేస్తారు. మీకు అదర్ సైడ్ కనుక్కోవడానికే ఒక 30 సెకండ్స్ అయిపోతుంది. తర్వాత సైన్ తీటా వేయడానికి ఇంకో 30 సెకండ్స్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 1 minute అయిపోతుంది. మీకు అదర్స్ కి తేడా ఎక్కడ వస్తుంది, ఇప్పుడు వస్తుంది. కాస్ తీటా అంటే ఏం చెప్పుకున్నాం మనము, 12/13 అని చెప్పాం. మనం పైథాగరస్ ట్రిప్లెట్స్ నేర్చుకున్నాం కదా, 12, 13 ఏ దాని కింద వస్తుంది, ట్రిప్లెట్. మెమరైజ్ చేసుకున్నారు కదా, 3, 4, 5 ఒక ట్రిప్లెట్, 5, 12, 13 ఒక ట్రిప్లెట్. ఇలా గుర్తుపెట్టుకున్నారు కదా, 7, 24, 25 ఒక ట్రిప్లెట్ అని. మీకు 12 తెలుసు, 13 తెలుసు. దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది, అదర్ సైడ్ అనేది 5 అయి ఉంటుంది అని తెలిసింది. సో ఈజీగా మీరు ఇదంతా చేయకుండా ఈ స్టెప్ దగ్గరకు వచ్చేసారు, 5 అనేది. అంతేగా, ఈజీగా 30 సెకండ్స్ సేవ్ అయిపోయినట్టే కదా. అప్పుడు నువ్వు కాస్ థీటా సైన్ థీటా ఫార్ములా ఏంటో నీకు తెలుసు, పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. పర్పెండిక్యులర్ ఎంత అని తెలుసు, 5 అని తెలుసు. హైపోటెన్యూస్ ఎంత అని తెలుసు, 13 అని తెలుసు. ఈజీగా ఈ స్టెప్ ఇక్కడ వేయకుండా కూడా మీరు ఇక్కడ చూసేయచ్చు. ఓకేనా? ఓకే, ఆప్షన్స్ తప్పించారా, ఆప్షన్స్ తప్పించు. 5/13 చూడగానే ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? అర్థమైందా, క్వశ్చన్ అర్థమైందా?
ఎలా అడిగారో చూపించానా? ట్రిప్లెట్స్ మీద ఎలా అడుగుతున్నారో చూసారా? ఇంత ఈజీగా మీరు ఈ ఫార్మాట్ అంతా స్కిప్ చేసి డైరెక్ట్ గా ఆప్షన్ లోకి వెళ్ళిపోయి ఆన్సర్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి 13 ఉంది. 13 ఏ దానికి హైపోటెన్యూస్ 13 అని తెలిసింది. ఆప్షన్ ఎలిమినేషన్ ఫస్ట్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి కదా మీకు. హైపోటెన్యూస్ 13 ఉండాలి, ఉంది. ఓకే, కాస్ థీటా 12/13 అయినప్పుడు మీకు ఇంకో అదర్ సైడ్ ఎంతో తెలిసిపోయింది 5 ఎక్కడ ఉంది, ఇది. సో డైరెక్ట్ గా ఈ ఆప్షన్ కి వచ్చేసారు. వితౌట్ ఎనీ పెన్ను పెట్టకోకుండా పేపర్ మీద ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. దీనికి ఎంత పడుతుంది మీకు? హార్డ్లీ 10 సెకండ్స్ పడుతుంది. అదర్స్ కి అయితే 1 మినిట్ పడుతుంది. ఇది డిఫరెన్స్. ఓకేనా? మీకు అదర్స్ కి డిఫరెన్స్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఇలా కొన్ని మెమరైజ్ చేసుకుంటేనే మీరు స్పీడ్ గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, టాన్ థీటా మీకు ఏం చెప్పాను? సైన్ థీటా బై కాస్ థీటా చేస్తే ఏమొస్తుందని చెప్పాను? టాన్ థీటా వస్తుందని చెప్పాను. అమ్మ స్లో కొంచెం స్పీడ్ గా ఉంటే స్లో చేయమని చెప్పండి, స్లోగా ఉంటే కొంచెం స్పీడ్ చేయమని చెప్పండి. మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఎవ్రీ ప్రాబ్లం నోట్ డౌన్ చేసుకోండి. సైన్ థీటా బై కాస్ థీటా చేస్తే ఏమొస్తుంది? టాన్ 90 డిగ్రీస్ ఫామ్ అయింది. టాన్ థీటా అంటే ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది అనుకుందాం. టాన్ థీటా అంటే ఏంటి? సైడ్ బై ఏమంటారు? సైన్ బై కాస్. సైన్ అంటే ఏంటి? యాంగిల్ కి ఏదైతే ఆపోజిట్ గా ఉంటుందో పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ బేస్ బై హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? పర్పెండిక్యులర్ బై బేస్. మీకు అందరికి డిఫరెన్స్ ఎక్కడ క్రియేట్ అవ్వాలి? మీకు టాన్ థీటా అనగానే మీకు మైండ్ లో ఏముండాలి? పర్పెండిక్యులర్ బై బేస్ అనేది గుర్తుండాలి. ఇలా క్యాలిక్యులేట్ చేసి టైం వేస్ట్ చేయకూడదు. టాన్ థీటా అనగానే మీకు ఏం గుర్తు రావాలి? పర్పెండిక్యులర్ బై బేస్ అనేది మీకు మైండ్ లో గుర్తుండాలి. ఇప్పుడు ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంటుందని చెప్పాను, 5 అని చెప్పాను. అలా కాకపోతే మీరు ఎలా చేయాలి? పైథాగరస్ థీరం ని యూజ్ చేసి సి కనుక్కోవాలి. మళ్ళీ లాంగ్ ప్రొసెసర్. అలా చేయకోకుండా మీకు ట్రిప్లెట్స్ తెలుసుంటే ఎలా తెలుస్తుంది? ఇది 3, ఇది 4. అదర్ సైడ్ ఏమై ఉంటుంది? 5 ఆబ్వియస్ గా. సైన్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ 3/5 ఎక్కడ ఉంది? ఇక్కడ. సో ఆప్షన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడికి. వితౌట్ పెన్ మీద ఏమైనా పేపర్ మీద పెన్ పెట్టారా? లేదు. మీకు ఎలా అర్థమైంది? ఆ ట్రిప్లెట్ అని చూడగానే అర్థమైంది. 3, 4 ఉంది, అదర్ సైడ్ 5 అయి ఉంటుంది. ఇది పైథాగరన్ ట్రిప్లెట్. నాకు సైన్ థీటా ఫార్ములా తెలుసు. సైన్ థీటా అంటే ఏంటో తెలుసు. సైన్ థీటా అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. పర్పెండిక్యులర్ వాల్యూ 3 అని తెలుసు. హైపోటెన్యూస్ 5 అని ట్రిప్లెట్ ద్వారా తెలిసింది. ఈజీగా నేను 3/5 అని ఆన్సర్ చేసేయగలిగా. ఓకేనా? ఇవన్నీ పీవైక్యూసే. ఇలా అడుగుతారు బేసిక్స్. ఇది కూడా పీవైక్యూసే. ఐ థింక్ దీన్ని ఏసీఎఫ్ ఎగ్జామ్ లో అడిగారు అనుకుంటా. సేమ్ నేను అక్కడే స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఓకే, ఆల్ఫా యాంగిల్ ఫామ్ అవుతుంది. సైన్ ఆల్ఫా ఎంతో చెప్పాడు. సైన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. చెప్పాను కదా, ట్రిప్లెట్ తెలుసు కాబట్టి నేను ఈజీగా చెప్పగలుగుతా 3, 4, 5 అని. తెలియకపోతే మీరు ఏం చేయాలి? c² = a² + b² అంటే బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ వస్తుంది అని పైథాగరస్ థీరం యూజ్ చేసి అప్పుడు అదర్ సైడ్ కనుక్కోవాలి. ఇట్స్ ఎ టైం వేస్టింగ్. మరి ఇప్పుడు నీకు అదర్ సైడ్ ఎంతో తెలిసిపోయింది. కాస్ అంటే ఏంటి? కాస్ అంటే ఏంటో మీకు తెలుసు. కాస్ అంటే ఏంటి? బేస్ బై హైపోటెన్యూస్. బేస్ ఎంత? 4 బై హైపోటెన్యూస్ ఎంత? 5. చూసారా? ఒకే క్వశ్చన్ ఎన్నిసార్లు అడిగాడో తిప్పి అడిగాడు. అక్కడ థీటా అన్నాడు, ఇక్కడ ఆల్ఫా అన్నాడు. ఏమన్నా మారిందా? ట్రిప్లెట్ ఏమన్నా మారిందా? మారలా. 3, 5 చూడగానే మీకు 4 అనేది గుర్తుండాల. నెక్స్ట్ మేడం ఆ ట్రిప్లెట్స్ పాయింట్స్ ఫామ్ లో ఏమి ఇవ్వడుగా ఎగ్జామ్ లో? అంటే 3 పాయింట్ సంథింగ్ ఇస్తారు దిలీప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 అనేది ఒక ట్రిప్లెట్ అని మనం చదువుకున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, కరెక్ట్, బాగా అడిగా. ఇప్పుడు ఏంటంటే వీటిని మల్టిప్లై చేసన్నా ఇవ్వచ్చు, డివైడ్ చేసన్నా. ఇది మల్టిప్లై చేసిస్తే ఏమవుతుంది? ఇలా ఇచ్చినా కూడా నువ్వు ట్రిప్లెట్ అని గెస్ చేయగలగాలి. డివైడ్ చేస్తే ఏమవుతుంది చూడగానే మీకు అది తెలియాలి. ఇప్పుడు చూడండి, నాకు ఇది తెలియదు, దీన్ని మల్టిప్లై చేసి ఇచ్చాడని నాకు తెలియదు. ఇక్కడ 6, 8 ఇచ్చేసాడు, 10 అని ఎలా తెలుస్తుంది అంటే వీటిలో కామన్ గా ఏదైనా మల్టిపుల్ ఉందా? 2 తో మల్టిప్లై అవుతుంది, సో కామన్ తీసేస్తాం. ఇప్పుడు నీకు తెలిసిపోతుంది ట్రిప్లెట్ అని. ఇక్కడ ఏదైనా ఉన్నప్పుడు దాంట్లో ఏదైనా కామన్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా ఇచ్చాడనుకో చూడగానే ఓకే ఇది డివిజన్ చేస్తున్నాడు 10 తో, సో నేను ఆ 10 బయటికి తీస్తానంటే ఇది ఒక ట్రిప్లెట్. ఇలా చూసుకోవాలన్నమాట. పాయింట్స్ లో ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు, మల్టిప్లికేషన్ చేసి ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. సో మీరు బేసిక్ ట్రిప్లెట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను మీకు లిస్ట్ ఇచ్చాను కదా ఒక 10 ట్రిప్లెట్స్ ఏవో, అవి మీరు మెమరైజ్ చేసుకొని ఉంటే వాటిని మల్టిప్లై చేసన్నా ఇస్తాడు, డివైడ్ చేసన్నా ఇస్తాడు. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద టైం 10 తోనే డివైడ్ చేస్తాడు. మేడం కొన్ని ప్రాబ్లమ్స్ రూట్ లో కూడా ఉంది మేడం, అది కొంచెం టైం కన్జ్యూమ్ అయిపోయింది మేడం.
రూట్స్ వచ్చినవి టైం కన్జ్యూమింగ్. నేను అవి కూడా చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వర్రీ. అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిలో ఇప్పుడు మీకు రూట్ 3 ఉందనుకో ప్రతి ఒక్క దాని పక్కన, ఇప్పుడు మీరు కామన్ తీసేటప్పుడు ఎలా తీయాలి? 2 కామన్ గా ఉంది, రూట్ 3 కామన్ గా ఉంది, బయటికి తీసేస్తే ఏమొస్తుంది? 3 4 5, ఇది ఒక ట్రిప్లెట్. ఇలా చూసి అనాలిసిస్ చేసుకోవాలి. ఇలా వచ్చినప్పుడు మీకు ఎలా చేయాలో కూడా నేను మీకు నేర్పిస్తాను, ఓకేనా? ఫస్ట్ ఇవాళ బేసిక్స్ క్లాస్ కాబట్టి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, అర్థమైందా దిలీప్? క్లియరా? అర్థమైంది మేడం. ఓకే, ఏమైనా ఉంటే అడుగుతా ఉండండి. మీరు అడుగుతా ఉంటే నాకు బాగా గుర్తొస్తుంది అనమాట, ఇది చెప్పాలి ఇది చెప్పాలి ఇది చెప్పాలని. ఓకేనా? ఇది 12 సెంటీమీటర్స్ ఉంది. పిఆర్ ఎంత ఉంది? 13 సెంటీమీటర్స్ ఉంది. నెక్స్ట్ ఏముంది? కాస్ పి ఎంతో కావాలి. మీకేం తెలుసు? 12 13 ఉంటే ఏంటమ్మా ట్రిప్లెట్ ఏంటో తెలుసు కదా. 5 12 13 అనేది ఒక ట్రిప్లెట్ అని తెలుసు కదా. ట్రిప్లెట్ అని తెలియకపోతే ఏం చేయాలి? పైథాగరస్ థీరం యూజ్ చేసి అదర్ సైడ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. మరి పైథాగరస్ థీరం ఇక్కడ ఒకసారి అర్థమా? 13 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్, బేస్ తెలియదు కదా మనకి, ఎక్స్ అనుకున్నాం, హైట్ స్క్వేర్. 169 లోంచి 144 పోతే ఎంత? 25. 25 స్క్వేర్ రూట్ ఎంత? 5. సో మీకు అదర్ సైడ్ 5 అని తెలిసింది. ఇంత చేస్తే వస్తుంది అదర్ సైడ్. అదే మీరు ట్రిప్లెట్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా స్టెప్ వేసేయచ్చు. ఇప్పుడు కాస్ పి అంటే ఏంటి? పి ఇక్కడ ఫామ్ అయింది యాంగిల్. పీకి ఆపోజిట్ లో ఐ మీన్ అడ్జసెంట్ గా ఏది ఉంది? 12 ఉంది. 12 బై హైపోటెన్యూస్ ఎంత? 13. ఎక్కడుంది? ఏంటి మనం ఎక్కడైనా తప్పు చేసినామా? మనం తప్పు చేసామా ఆన్సర్ తప్పించాడా? కాస్ పి అంటే అదే కదా, అడ్జసెంట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని డివిజన్ బై హైపోటెన్యూస్ చేయాలి. కరెక్టే కదా? మనమేం తప్పేయలేదు కదా దిలీప్? మేడం యాక్చువల్ గా బేస్ బై హైపోటెన్యూస్ చేయాలి కదా మేడం. 5 బై 13 కదా. బేస్ బై హైపోటెన్యూస్. అవును. యాంగిల్ ఎక్కడ ఫామ్ అయింది? క్యూ దగ్గర 90 పెట్టారు, కరెక్ట్ గానే పెట్టారు మేడం అది. ఓకే, మనం ఏం ఫామ్ చేయాలి? కాస్ పి కావాలి. పీక్ ఆపోజిట్ 90 డిగ్రీస్. బేస్ ఎక్కడ ఉంది? 5 డివైడెడ్ బై హైపోటెన్యూస్. ఓకే ఓకే ఓకే, సారీ సార్, బేస్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. సారీ అమ్మా, సారీ. నేనే చూసుకోలేదు చూడండి, ఇంత చిన్న మిస్టేక్ అసలు దరిద్రంగా. నెక్స్ట్ మేడం ఇట్లాగే వెళ్ళిపోతున్నాయి మేడం క్వశ్చన్స్ అన్ని టెన్షన్ లో అక్కడ నేను యాక్చువల్ నాకు టైం అయిపోతా ఉంది, అందుకని నేను చేస్తున్నాను, తప్పు చేస్తాను. మీరు చేయొద్దు. నెక్స్ట్ టైం మీరు నాకు చెప్పాలి. నేను ఆల్రెడీ తప్పు చేశాను ఆల్రెడీ, ఇంకోసారి చేయకుండా చూడాలి. సైన్ థీటా ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఒక 1 మినిట్ టైం తీసుకొని ఆన్సర్ చేయండి. నాకు ఎవ్రీవన్ ఆన్సర్ చేయాలి, ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. మేడం ఆ యాంగిల్ కనిపించలేదు మేడం. సైన్ థీటా పైన యాంగిల్ అది. సైన్ థీటా ఈక్వల్స్ టు 5 బై 13. ఓకే ఓకే ఓకే. అదర్ సైడ్ ఏంటో మీకు తెలుసు, ట్రిప్లెట్ మీకు తెలుసు. ఇంకా ఆల్మోస్ట్ మీకు ఈ సైడ్ ఎంతో తెలిసిపోయింది. ఈ సైడ్ ఎంతో తెలిసిపోయింది కాబట్టి కాస్ థీటా ఎంతో కూడా తెలుసు. వచ్చేసిందా ఆన్సర్? వచ్చేసింది మేడం, చూస్తే చెప్పేసి అది. అందుకే ఆన్సర్ అంతా టైప్ చేయండి అమ్మా, చాట్ లో పెట్టండి. పెడుతున్నారా ఆన్సర్? ఎక్స్ప్లెయిన్ చేయాలా మరి? ఇది అవసరం లేదు కదా, మీకు అర్థమైంది కదా? అర్థమైంది మేడం. ఇంత బేసిక్స్ నుంచి అడుగుతారు అనమాట. వెరీ గుడ్ రేవతి గారు, భరత్ గారు, మోహన కుమారి గారు, వెరీ గుడ్. నెక్స్ట్ ఏదైనా మిస్ చేసా? ఓకే, ఇప్పుడు ఇది ఆన్సర్ చేయండి అమ్మా అందరూ. ఇది ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఇది ట్రిప్లెట్టా కాదా? మీకు ట్రిప్లెట్స్ వచ్చుంటే ఇది ట్రిప్లెట్ కాదని ఈజీగా అర్థమైపోతుంది. 2తో ఎక్కడైనా ట్రిప్లెట్ చెప్పానా నేను? చెప్పలేదు. కాబట్టి మీరు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? పైథాగరస్ థీరం ని యూజ్ చేసి సాల్వ్ చేయాలి. పైథాగరస్ థీరం ఏంటి? సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్.
మీకు ఇది ఎట్లా తెలిసింది? ఇది 5 అని తెలిసింది. నెక్స్ట్ ఏం చేయాలి? టాన్ థీటా అంటే ఏం చెప్పుకున్నాం? సైన్ బై కాస్ అనుకున్నాం. సైన్ బై కాస్ అంటే ఏంటో చెప్పుకున్నామా? ఎక్కడుంది ఇది? నెక్స్ట్ కొసికెన్ చెప్పుకున్నప్పుడు నీకేం చెప్పాను? ఇక్కడ సి ఉంటే ఇక్కడ ఏం రావాలని చెప్పాను? ఎస్ రావాలని చెప్పాను. అంటే సైన్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా వాల్యూ ఎంత? ఫస్ట్ కాబట్టి స్టెప్స్ అన్నీ వేస్తున్నాను. అంతేనా? కాట్ ఆల్ఫా అంటే మీకు టాన్ ఆల్ఫా తెలిస్తే ఏం చెప్పాను? కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి దానికి రివర్సే ఉంటుంది అని చెప్పాను. ఇది ఉందా ఆప్షన్? సాల్వ్ చేయగలిగారా? ఈజీగానే ఉందా? ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అమ్మా. రిపీట్ అయింది. సేమ్ ఇలాంటివే అడుగుతారు. బేసిక్సే కదా నేను నెగ్లెక్ట్ చేయడానికి లేదు. బేసిక్స్ మీదే 4 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్? అందరు రాసుకున్నారా? నోట్ చేసుకున్నారా? సాల్వ్ చేయగలుగుతున్నారా? ఈజీగా ఉందా? నేను మీరు అసలు మీకు మ్యాథ్సే రాదనుకొని చెప్తున్నానమ్మా. వచ్చుంటే కైండ్లీ ఇగ్నోర్. ఇంత స్లోగా చెప్తున్నానని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే బైపీసీ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి చాలా స్లోగా చెప్తున్నాను క్లాసు. చాలా చాలా స్లోగా చెప్తున్నాను. ప్లస్ తప్పు చేయకోకుండా నేనే ఇందాక తప్పు చేశాను. ఎలాగా? చెప్పాడు. దిలీప్ కూడా చెప్పాడు. సో, అలాగా మీరు మనం ఫ్రస్ట్రేషన్‌లో గాని, త్వరగా అయిపోవాలని గాని చేయకూడదు. సాల్వ్ చేసేటప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అక్కడే ఉండాలి. అప్పుడే సాల్వ్ అవుతుంది. ఓకేనా? ఈ క్వెషన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషనే. జస్ట్ చెక్ ఏ క్వెషన్ పేపర్‌లో ఉంది అని. సో, ఇది మీకు కాస్ 30, కాట్ 30 ఈ వాల్యూస్ తెలియకోకుండా మీరు ఇది సాల్వ్ చేయలేరు. కాబట్టి వాల్యూస్ చెప్పిన తర్వాత నేను దీన్ని డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఇది చూడండి. ఇది చేయగలుగుతారా? ఎవ్రీవన్ ఆన్సర్ చేయండమ్మా. ఈ క్వెషన్ ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాలి. నేను ఉంటాను లైన్‌లో. మీరు ఒక 1 మినిట్ అయినా టైం తీసుకోండి పర్వాలేదు. ఇది ఆన్సర్ చేసిన తర్వాతే నేను నెక్స్ట్ క్వెషన్ చెప్తాను. నేను సాల్వ్ చేయట్లేదు. జస్ట్ అక్కడ రాస్తున్నాను అంతే. నేనేం సాల్వ్ చేయట్లా. మీరే సాల్వ్ చేయాలి. మీరు సాల్వ్ చేసి ఆన్సర్ చెప్తేనే నేను మూవ్ ఆన్ అవుతా. మీకు సైన్ ఏ తెలుసు, కాస్ ఏ తెలుసు, కాట్ తెలుసు, టాన్ తెలుసు. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఒక ట్రయాంగిల్ ఉందంట. అది రైట్ యాంగిల్ ఎక్కడ? బి దగ్గర రైట్ యాంగిల్లో ఉందంట. ఇఫ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6/10 అయితే సీకెంట్ ఏ ఇది అవుతుందా అవ్వదా? కాట్ ఏ ఇది అవుతుందా అవ్వదా అనేది చెక్ చేయాలి. మీకేం తెలుసు ఇక్కడ? సైన్ ఏ తెలుసు. సైన్ ఏ ద్వారా ఎలా కనుక్కుంటాం? కాస్ ఏ కనుక్కుంటాం. కాస్ ఏ వచ్చిన తర్వాత మీరు సీకెంట్ అంటే ఏంటి? 1/కాస్ వేయాలి. కాట్ అంటే ఏంటి? కాస్ బై సైన్ వేయాలి. వేస్తే ఇవి రెండు రావాలి. ఇవి రెండు వాల్యూస్ ఇవే వస్తున్నాయా లేదా చెక్ చేయండి. ఖచ్చితంగా మీరు చెక్ చేయాల్సిందే. నేను చెప్పట్లేదు. మీరు సాల్వ్ చేయాల్సింది. సాల్వ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇంక ఇది తెలుసు కదా, సీకెంట్ అంటే ఏంటి? డైరెక్ట్‌గా ఫార్ములా. కాట్ అంటే ఏంటి? డైరెక్ట్‌గా ఫార్ములా. అందుకే మేము ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పండమ్మా. ఆన్సర్ చెప్తుంటే ఎందుకో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎవరో ఒకరు హ్యాండ్ రైజ్ చేసి. ఓకేనా? ఈజీ క్వెషన్. బేసిక్స్ మీదే అడిగాడు. బేసిక్స్ కాకుండా ఏదైనా అడిగాడా?
చేశారా అందరూ? సాల్వ్ చేశారా? వెరీ గుడ్. మోహన గారు ఆన్సర్ చేశారు. ఈజీగానే ఉందా? చేయటానికి ఈజీగానే ఉందా? చూడండి ఇక్కడ మనము 6, 10 చూడగానే మనకి ఏం గుర్తొచ్చింది? ట్రిప్లెట్ గుర్తొచ్చింది. 3, 4, 5 అనే ట్రిప్లెట్. ఏం చేశాడు? జస్ట్ 2తో మల్టిప్లై చేశాడు. సో దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏంటి? 6, 8, 10. మీకు అదర్ సైడ్ ఎంతో తెలిసిపోయింది. సీకెంట్ అంటే ఏంటి? 1/cos. 1/cos. కాస్ అంటే ఏంటో మీకు తెలుసు. కాస్ అంటే ఏంటి? బేస్ బై హైపోటెన్యూస్. అంటే 1/, చేస్తున్నాం అంటే రివర్స్ అవుతుంది. హైపోటెన్యూస్ బై బేస్ అవుతుంది. 10/8 వచ్చింది. 2 5s are 10, 2 4s are 8. 5/4 సీకెంట్. కరెక్ట్ గా వచ్చిందా? ఎస్, కరెక్ట్ గా వచ్చింది. కాట్ అంటే ఏంటి? కాస్ బై సైన్. కాస్ వాల్యూ ఎంత? 8. 8/10. సైన్ వాల్యూ ఎంత? 6/10. 10 10 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత? 2 4s are 8, 2 3s are 6. అంటే ఎంత? 4/3. కాట్ సరిపోయిందా? సో మీకు అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అని అర్థమైంది. రీజన్ చూద్దాం. రీజన్ ఏంటో చూద్దాం. సీకెంట్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? సీకెంట్ అంటే 1/cos θ అని చెప్పుకున్నాం. అసలు cos θ అంటే ఏంటో తెలుసు కదా? cos θ అంటే ఏంటమ్మా? బేస్ బై హైపోటెన్యూస్. 1/, వేస్తున్నాము అంటే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అంటే ఏంటి? హైపోటెన్యూస్ బై బేస్ అవుతుంది. ఇదేనా ఫార్ములా? మనం వాడిన ఫార్ములా ఇదేనా? సీకెంట్ θ అంటే ఏం చెప్పుకున్నాం? హైపోటెన్యూస్ బై బేస్. కాట్ θ అంటే ఏం చెప్పుకున్నాం? కాట్ θ అంటే కాస్ బై సైన్ అని చెప్పుకున్నాం. కాస్ అంటే ఏంటి? బేస్ బై హైపోటెన్యూస్. సైన్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోయింది. బేస్ బై పర్పెండిక్యులర్. కాట్ θ. ఇదే కదా ఫార్ములా మనం వాడింది. అసెషన్ అంటే ఏంటి? అసెషన్ కి రీజన్ ఇది. అసలు ఈ రీజన్ ఉండడం వల్ల ఇది ప్రూవ్ అయింది. ఓకేనా? సో ఇట్ ఈస్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసెషన్. ఓకేనా? ఇది మీకు అర్థమైందా? చాలా ఈజీగా అడిగాడు క్వశ్చన్. బేసిక్స్ మీద అడిగాడు. ఇది హోంవర్క్. రేపటి క్లాస్లో మీరు ఇది చేసుకొని నాకు రావాలి. అందరు వీలైనంత త్వరగా చేసి గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఓకేనా? చేయగలుగుతారు కదా? మేడం 3 cos θ ఈక్వల్ టు 4 sin θ నా మేడం అది? 3 cos θ ఈజ్ ఈక్వల్ టు 4 sin θ. దెన్ మీరేం కనుక్కోవాలి? 2 sin θ మైనస్ సీకెంట్ స్క్వేర్ θ ప్లస్ cos θ డివైడెడ్ బై 2 sin θ ప్లస్ సీకెంట్ స్క్వేర్ θ మైనస్ cos θ. ఇది మీరు ప్రూవ్ చేయాలి. ఎంత వచ్చిందో వాల్యూ నాకు చెప్పాలి. వాల్యూ కూడా ఇంత వస్తుంది. ప్రొసీజర్ మీరు చేసి నాకు వాట్సాప్లో ఫోటో పెట్టండి అందరు. ఓకేనా? ఈజీగానే ఉంది కదా? సాల్వ్ చేయగలుగుతారు కదా? దీన్ని ఇలా రీరైట్ చేసుకోవాలి. రీరైట్ చేసుకున్న తర్వాత అసైన్ చేసుకోవాలి. ఎక్కడ పెట్టాలి అనేది మీకు తెలిసి ఉండాలి. మేడం ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేసే లాగే ఉన్నాయి. అట్లాగే ఇస్తాడా మేడం? లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం సబ్స్టిట్యూషనే ఉంటది. మీరు ఖచ్చితంగా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేం 10 మార్క్స్ క్వశ్చన్ కాదు కదా. మోస్ట్ ఆఫ్ ద టైం వాల్యూ పుట్టింగ్ కానీ సబ్స్టిట్యూషన్ కానీ ఇవే ఉంటాయి. ఇప్పుడు మీకు చెప్పేది సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ వాల్యూ పుట్టింగ్ చెప్తాను. వాల్యూ పుట్టింగ్ ఇంకా ఈజీగా ఉంటుంది. యాంగిల్స్ ఉంటాయి కదా, ఈ తీటా వాల్యూస్ ఎంతో తెలిస్తే మీకు తీటా కాస్ 0 అయినప్పుడే 1 ఇలాంటి వాల్యూస్ తెలిసిందనుకో ఇంకా ఈజీగా చేయొచ్చు. ఇంకా తక్కువ టైంలో చేయొచ్చు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ హోంవర్క్ అమ్మా. అందరు కంప్లీట్ చేసి గ్రూప్ లో పెట్టండి. ఓకేనా? రాసుకున్నారు కదా అందరూ? క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా? కనిపిస్తుంది కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నోట్ డౌన్ చేసుకున్నారుగా? క్లాస్ అర్థమవుతుంది కదమ్మా? ఐ హోప్ ఎవ్రీవన్ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకా స్లోగా చెప్పాలా, కొంచెం స్పీడ్గా చెప్పాలా, మీరే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మ్యాథ్స్ కాబట్టి నాన్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు చాలామంది. సో మనం స్పీడ్గా చెప్పినప్పుడు వాళ్ళు క్యాచప్ చేయలేరు. లేదు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అరే ఏంటి ఇంత స్లోగా చెప్తున్నారు, ఇవన్నీ మేము చిన్నప్పుడే నేర్చుకున్నాం కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. హర్రీలో తప్పు చేయొద్దు ఆన్సర్ చేసేటప్పుడు మాత్రం. ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేసి గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీకు చెప్పాలన్నా యాంగిల్స్ అయిపోయి ఉండాలి. తీటా 0 అయితే ఎంత, 90 అయితే ఎంత, 60 అయితే ఎంత, 45 అయితే ఎంత, ఇవి మీకు గుర్తున్నప్పుడు మాత్రమే నేను ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయగలుగుతా. సో ఇది నేను రేపు చెప్తాను. ఓకేనా? ఈ టేబుల్ మీరు మెమరైజ్ చేసుకోవాలి ఖచ్చితంగా.
రేపటి క్లాస్కి వచ్చేసరికి మీరు ఏమేమి నేర్చుకోవాలి? ట్రిప్లెట్స్ నేర్చుకోవాలి, ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ నేర్చుకోవాలి. సిలబస్లోనే డైరెక్ట్గా ఏం చెప్పాడు? ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ అని అడిగాడు. సో వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. చాలా చాలా ఈజీ, సబ్స్టిట్యూట్ చేసేయడమే అంతే. ఇలా నోట్ డౌన్ చేసుకోండి. సైన్ థీటా, థీటా ప్లేస్లో 0 పెట్టినప్పుడు సైన్ 0 వాల్యూ ఎంత? 0. సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. సైన్ 45 వాల్యూ ఎంత? 1/√2. సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. సైన్ 90 వాల్యూ ఎంత? 1. ఇది మీకు మెమరైజ్ చేసుకొని ఉండాలి. 0, 1/2, 1/√2, √3/2, 1. ఇది సైన్ వాల్యూస్. కాస్ట్ రాసేటప్పుడు ఏమవుతుంది? జస్ట్ రివర్స్ చేస్తాం. 1 ఇక్కడికి వస్తుంది, 0 ఇక్కడికి వెళ్తుంది. ఈ √3/2 ఇటు వస్తుంది, ఈ 1/2 ఇటు వెళ్తుంది, 1/√2 అలానే ఉంటుంది. జస్ట్ ఈ పొజిషన్ షిఫ్ట్ అవుతాయి. మీరు నేర్చుకోలేను అనుకుంటే ఇట్స్ లైక్ ఎ ట్రిక్ అనమాట. జస్ట్ రీసఫిల్ చేస్తే ఆ వాల్యూస్ వచ్చేస్తాయి. అందుకని చెప్తున్నాను. కాస్ 0 ఎంత? 1. ఇది చాలా చాలా సార్లు అడిగాడు. కాస్ 0 వాల్యూ 0 అనుకుంటారు అందరూ, కానీ 1. కాస్ 0 1. సైన్ 0 ఎంత? 0. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ పుట్టింగ్స్ తోనే మీకు చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. లెస్ దెన్ 1 minute యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్స్. ఓకేనా? నెక్స్ట్ టాన్ థీటా ఏంటి? మీకు సైన్ తెలుసు. ఒక్క సైన్ నేర్చుకుంటే చాలమ్మా కాస్ వచ్చేస్తుంది. ఇలా రీషఫుల్ చేసుకుంటే కాస్ వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ టైం కదా, ప్రతి ఒక్క క్వశ్చన్ చేసేటప్పుడు అక్కడ టేబుల్ వేసుకోండి సైడ్లో, ఈజీగా ఉంటుంది. టాన్ అంటే ఏంటి? డివైడ్ చేయడం, సైన్ బై కాస్ చేయడం. 0/1 ఎంత? 0 బై ఎనీథింగ్ ఎంత? 0. 1/2 బై √3/2 ఏమవుతుంది? 1/√3. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇది క్యాన్సిల్ పోతుంది, 1. 2 క్యాన్సిల్ పోతుంది, √3. 1/0. ఎనీథింగ్ బై 0 ఏంటి? ఇన్ఫినిటీ. నాట్ ఏబుల్ టు ప్రిడిక్ట్. సో అది వస్తుంది. సో ఇదే 0, 1/3, 1, √3, ఇన్ఫినిటీ. నెక్స్ట్ కాట్ ఏమవుతుంది? టాన్ కి రివర్స్ చేస్తే కాట్ వస్తుంది. 1/0 ఏమవుతుంది? ఎనీథింగ్ బై 0 ఏంటి? ఇన్ఫినిటీ. √3, 1, 1/√3. ఇదేమవుతుంది చెప్పండి? 0. సో మీకు నేను ఇందాక చెప్పిన బేసిక్ ప్రపోర్షన్స్ మీకు గుర్తున్నట్లయితే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదేమన్నా టఫ్గా ఉందా మీకు? 4 వాల్యూస్ గుర్తుపెట్టుకుంటున్నారు. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఇది ఒక చిన్న కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఇంకేమైనా మెమరైజ్ చేసుకోవాలా? లేదు. అదొక్కటి తెలిస్తే మీకు ఈజీగా 10 ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. ఓకేనా? నోట్ డౌన్ చేసుకున్నారా? ఈ టేబుల్ నోట్ డౌన్ చేసుకున్నారా? ఓకే, నోట్ డౌన్ చేసుకుంటే నాకు మెసేజ్ చేయండి అమ్మా, నోట్ డౌన్ చేసుకునేసామని. దీని మీద ప్రాబ్లమ్స్ ఒకటి చెప్తాను, మీరు హోంవర్క్ చేద్దరు. మిగిలినవి చాలా చాలా ఈజీగా ఉంటాయి. చాలా చాలా కాన్సెప్ట్స్ ఇవి, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగున్నారు మీ పీవైక్యూస్ అంతా. క్లాస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా ఉండండి, మీకే బెనిఫిట్ అవుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడిక్కడే క్లియర్ చేసుకోండి. మ్యాథ్స్ మీరు డౌట్స్ అలానే పెట్టుకుంటూ పోతే అవి పెరిగిపోవడమే తప్ప తరగడం ఉండదు. ట్రిగ్నోమెట్రీ ఈజీగానే ఉంది కదా, చెప్తుంటే ఈజీగానే ఉంది కదా? ఓకే మేడం, ఈజీగానే ఉంది. నేను అందుకే మీకు ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు అక్కడ పీవైక్యూస్ యాడ్ చేసేస్తున్నా. అంటే దాని నుంచి ఏవేవి అడుగున్నారు, మరీ ఎక్కువ డెప్త్ కూడా వెళ్ళొచ్చు. అంత డెప్త్ క్వశ్చన్స్ కూడా నేను పెడతాను మీకు. నోట్ డౌన్ చేసుకున్నారా దిలీప్? టేబుల్ కంప్లీట్ అయిపోయిందా? రేవతి గారు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, థీటా 45. ఇప్పుడు చెప్పండి, సాల్వ్ చేయండి మీరు. కాస్ 45 వాల్యూ ఎంత? 1/√2. సైన్ 45 వాల్యూ ఎంత? 1/√2. సేమ్ సైన్ 45 వాల్యూ ఎంత? 1/√2. కాస్ 45 వాల్యూ ఎంత? 1/√2. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే, అదేమన్నా టఫా? ఇప్పుడు మీకు క్యాలిక్యులేషన్స్ తెలిసి ఉండాలి. ఇప్పుడు 4ని ఎలా రాసుకుంటాం మనం? 2 × 2గా రాసుకోవచ్చా? ఒక 2ని ఎలా రాసుకోవచ్చు? √2 × √2గా రాసుకోవచ్చు. ఇది మీకు తెలుసుంటే తప్ప మీరు చేయలేరు అనమాట. నేనైతే డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసేస్తాను, బట్ మీకోసం మళ్ళీ మీరు ఇది ఎక్కడ ఇది చెప్పలేదని ఫీల్ అవుతారేమో అని చెప్తున్నాను అనమాట. బేసిక్స్ నుంచి చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. అరే మేడం ఏంటి ఇది కూడా చెప్తుంది అని ఫీల్ అవ్వద్దండి. ఓకేనా మేడం? ఇది యాక్చువల్గా ఇలా చేయడం కన్నా కాస్ట్ని కామన్ తీస్తే వచ్చేసింది కదా మేడం?
ఎలా అయినా చేయొచ్చు దిలీప్, ఓకే ఓకే మేడం. ఎలా అయినా చేయొచ్చు. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. అంటే కాస్ అండ్ కామన్ తీస్తే అక్కడ నేను ట్యాన్ జస్ట్ అయిపోయింది. మీకు ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు సారీ సబ్స్టిట్యూషన్ ఉంటది కదా, సబ్స్టిట్యూషన్ పెట్టినప్పుడు ఓకే ఏంటో అయ్యింది. మీకు నేను సబ్స్టిట్యూషన్ గురించి చెప్తున్నాను కదా, ఈ తీటా 45 పెట్టి ఇక్కడ 45 పెట్టినప్పుడు ఏమొస్తుంది అనే విషయం చెప్పాలని మాత్రమే చెప్పాను. మీరు ఎలా అయినా చేయొచ్చు, ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలంటే అసలు మీరు అంత కాంప్లికేషన్ ఎందుకు తీసుకోవాలి? అసలు 1/√2 కామన్ తీసేస్తే ఇది 4+2 అవుతుంది, కింద కూడా 1/√2 కామన్ తీసేస్తాం, ఏమవుతుంది 4 - 2 అవుతుంది. 4+2 ఎంత? 6. 4 - 2 ఎంత? 2. 2 3 సార్ 6. ఇది క్యాన్సిల్ పోతుంది. ఆన్సర్ ఎంత రావాలి? 3. ఈజీ కదా. ఓకే మేడం. నేను ఫస్ట్ మీకు బేసిక్ మెథడ్ చెప్తున్నాను, తర్వాత దీంట్లో షార్ట్ కట్ చెప్తున్నాను. డైరెక్ట్ గా ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు నాకైతే చూడగానే తెలిసిపోతుంది, sin 45 cos 45 రెండు వాల్యూ ఒకటే కాబట్టి దీన్ని అసలు సైన్ ని కాస్ ని ఒకటే అనుకునేస్తా నేనైతే. ఆడ కాస్ ఇచ్చాడా సైన్ ఇచ్చాడా నాకు అవసరం లే, దాన్ని కామన్ తీసేస్తా, కింద కామన్ తీసేస్తా, అది క్యాన్సిల్ అయిపోతుంది. నాకు చూడగానే తెలుసు 4+2 ఎంత? 6. 6 డివైడెడ్ బై 2 ఎంత? 3 ఎక్కడ ఉందో ఆన్సర్ చేసేస్తా. పేపర్ ఏమంటారు, పేపర్ మీద పెన్ యూజ్ చేయకోకుండా చేసేయచ్చు వీటిని. దానికే సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నాను, దానికే నేను మీకు వాల్యూస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. అందువల్ల ఎంత ఈజీగా సాల్వ్ చేసాం మనం చూడగానే. సైన్ కాస్ ఒకటే వాల్యూ, సో దాన్ని లైట్ తీసుకుంటాను నేను, అది అసలు లేదనుకుంటాను, ఉన్నా లేదు ఫరక్ పడదు, నాకు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి దాంతో నాకు అసలు అవసరమే లేదు. సో 4+2 ఎంత? 6. 4 - 2 ఎంత? 2. క్యాన్సిల్ అయిపోతే 3. ఆన్సర్ ఎంత ఈజీగా ఆన్సర్ వచ్చేసింది. ఇది మీరు హోంవర్క్ చేయండి. ఓకే మేడం. నోట్ డౌన్ చేసుకున్నారా? త్వరగా నోట్ డౌన్ చేసుకోండి అమ్మా. వన్ అవర్ అయిందా సెషన్ స్టార్ట్ అయ్యి? అయ్యింది మేడం, 1 అవర్ దాటింది. ఓకే ఓకే, ఇది మీరు హోంవర్క్ నోట్ చేసుకున్నారా? నేను నెక్స్ట్ క్వశ్చన్ చూపించేస్తాను, అప్పుడు 2 క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చేస్తాను, తర్వాత రేపటి క్లాస్లో మిగిలినవి డీల్ చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే మేడం. నోట్ డౌన్ చేసుకోండి త్వరగా, కొంచెం నాకు ఆఫీస్ టైం అవుతుంది. tan square 60 plus cot square 30 by tan square 20 minus secant square 20 ఎంత? దాని వాల్యూ ఎంత కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి అమ్మా, ఇది నోట్ డౌన్ చేసుకోండి, క్లాస్ ఎండ్ చేస్తాను. క్లాస్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మేడం. ఇంతకు ముందు మేడం, కానీ కొంచెం డెప్త్గా అయితే వెళ్ళలేదు ట్రిగ్నామెట్రీలో. అర్థం కాలేదు దిలీప్, ఏంటి? కొంచెం బేసిక్ మేడం, మరీ డెప్త్ అయితే చేయలేకపోతున్నాం మేడం ప్రాబ్లమ్స్ ట్రిగ్నామెట్రీలో. ట్రిగ్నామెట్రీలో మీకు 5 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకో, 4 క్వశ్చన్స్ బేసిక్స్ మీదే ఉంటాయి. సో మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు, ఆ ఒక్క క్వశ్చన్ మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది, ప్రాక్టీస్ ని బట్టి వస్తుంది. చూడగానే ఇప్పుడు నేను ఎలా చెప్పాను, సైన్ కాస్ సేమ్ కాబట్టి నేను అసలు దాన్ని ఇగ్నోర్ చేసేస్తాను అని చెప్పాను. మీకు ఎలా తెలుస్తుంది? ప్రాక్టీస్ బట్టి తెలుస్తుంది. ఎందుకంటే రెండిటి వాల్యూ 1/√2 కాబట్టి అది మీరు అక్కడ పెట్టినా దాన్ని క్యాన్సిల్ చేస్తారు, దాన్ని అసలు పెట్టకుండానే ఇగ్నోర్ చేయొచ్చు కదా అని మీకు ఎలా వస్తుంది? ప్రాక్టీస్ ని బట్టి వస్తుంది. ఓకేనా? సో కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడిగినా కూడా అలానే ఉంటాయి, మనం సింపుల్ దగ్గరే తప్పు చేస్తాం, కాంప్లికేటెడ్ ఈజీగా చేస్తాం, అది తప్పు చేయకోకుండా చేయాలి అంతే. ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ మీకు హోంవర్క్ అమ్మా, అందరు నోట్ చేసుకొని నాకు పోస్ట్ చేయండి, గ్రూప్ లో అయినా పోస్ట్ చేయండి, రేపటి క్లాస్ లో వచ్చినప్పుడైనా చెప్పండి ఆన్సర్స్. ఓకేనా? ఆన్సర్స్ అక్కడే ఉన్నాయి మోస్ట్లీ. ఓకే, రోజు క్లాస్ కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, పర్సనల్ మెసేజెస్ అయినా నో ప్రాబ్లం. ఓకేనా? అందరు లైవ్ లో జాయిన్ అవ్వడానికే చూడండి, ఎవ్రీడే లైవే అటెండ్ అవ్వండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ గా కాల్ చేయండి, ఐ విల్ రిప్లై. ఓకే.